మీరు తీసుకునే ఏంది ఇదంతా వితౌట్ ఎనీ మెస్సింగ్ యు కెన్ ఏం చేసుకుంటావు చేసుకో ఉన్నోన్ దగ్గర పోయి చేతులు చాచి మేము పేద ప్రజలకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం అని అడుగుండి మంచిగా ఉంది. లేనోన్ దగ్గర పైసలు తీసుకొని లేనోన్కి ఎందుకు పెడతారు? మీరెవరు మేడం వాళ్ళ పైసలు తీసుకొని వాళ్ళకి ఇవ్వడానికి? ఈ శ్రీదేవి అంటే ఎవరు? ఈ మేడము నిజంగా మానవత్వం ఉంటే ఎందుకు పేద ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తుంది అనే విషయం పెద్ద క్వశ్చన్ మార్క్. కలియుగం అంటే ముంచటోళ్ళే ఉంటారు, మంచి చేసేటోళ్ళు ఉండరు అంటారు, కానీ మంచి పేరు మీద ముంచటోళ్ళని చూస్తున్నాం మనం. ఎంత స్కామ్ చేసి ఉండొచ్చు? చాలా సార్. ఏం మాట్లాడుతుంది? మీడియా వచ్చింది, మీడియా మాట్లాడుతుంది మాతోని. వేదాంత్ సార్ కి ఈరోజు అన్నయ్యకి కాల్ చేయడం జరిగింది నైట్. వెంటనే మాకు వచ్చి మాకు సపోర్ట్ గా నిలబడి మా పైసలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఖబర్దార్, మోసం చేస్తే అడిగేవారు లేరనుకుంటున్నారా? వేదాంత్ మీడియా ప్రజల కోసం, ప్రజల వెంట, ఎప్పుడు ఎల్లప్పుడు. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ 2 లో మాత్రం డైరెక్ట్ గా బాధితులను తీసుకొని ఆయుష్మాన్ చారిటబుల్ ట్రస్ట్ అడ్రస్ కి మేము వెళ్ళబోతున్నాం. మోసపోయిన వాళ్లకు డబ్బులు ఇప్పించాననే విషయం తెలిసిన తర్వాత ఇంకొంతమంది బాధితులు ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీ చేత మోసపోయారు. వాళ్ళే మన ముందుకు వచ్చారు. 2,80,000 దాదాపు 280 మంది దగ్గర నుండి పింఛన్ లాగా ఈ డబ్బులు ఇస్తామని చెప్పి 1000 రూపీస్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఈ విధంగా మోసం చేస్తున్నారు. అసలు నాకు ఊర్లో కూడా అసలు నేను చర్చికి వెళ్తే సార్ అసలు చర్చికి వెళ్ళాలన్న భయం అయితే చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి. పైసలు మోసం చేసి మేము తిన్నట్టు అయిపోతుంది. మా అమ్మకి సర్జరీ వస్తామన్న రీసెంట్ గా చూడడానికి కూడా వెళ్ళలేదు సార్. అసలు నేను వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తాను మాట ఇచ్చేసిన, నేను మాట ఇచ్చేసిన అంటే చేయాల్సిందే. వాళ్ళకి ప్రతి ఒక్కరికి డబ్బు రావాల్సిందే. నేను ఎందుకు మీకు లొంగాలి? నువ్వు నన్ను అనరాని మాటలు కూడా అన్నావు. మానసికంగా మస్తు హింసించారు ప్రమీల రెడ్ డ్రెస్ వేసుకున్నామా ప్రమీల. ఈ వాలంటీర్స్ ని మధ్యలో పెట్టుకొని వీళ్ళకి ఏదో నేను ఇందులోకి పిలవలేదు. వేదాంత్ దగ్గరికి వచ్చి నేను అడుకొని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? సంబంధం లేదు, ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయనకు లేదు, మా దాంట్లో మా వాళ్ళు. ఇంకా బాధితులు ముందుకు వచ్చి ఇదంతా ఒక రప్చర్ ఇష్యూని బయటికి తీసుకురావడానికి ఐ హావ్ కేపబిలిటీ అండ్ కెపాసిటీ. ఆ ఒక్క రూపాయి లేదు. ఇంకా దానికి నా మీద నేను పైసలు తిన్నానని అబద్ధం చెప్పింది. ఇప్పుడు 600 మందిని చేసి నాకు ఇచ్చిన అనుకో నీకు జీతం కూడా స్పాట్లు ఇచ్చేస్తాను చెప్పింది. 22 లోపు 2 చెక్కులు తీసుకోవాలని చెప్పింది. ఇన్ని రోజులు నేను జనాలకు ఇంకెన్నిసార్లు నేను ఎన్ని అబద్ధాలు ఎన్ని బొంకలు మా ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది. నేను తిన్నా అంటే మరి నాకు మీరు ఎందుకు రాసిచ్చింది? నేను ఏమంటున్నా, డైవర్ట్ చేస్తుంటా. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. వాళ్ళు పేద వాళ్ళని మీకు అర్థమైంది. 100% తెలుసు. You are accepting, right? You are indirectly involved. You are accepting, right? Yes. ఒకవేళ ఇందులో ఏదన్నా ఒకటి తేడా అనిపించినా ఐఎమ్ రెడీ టు కట్ మై థ్రోట్ విత్ ఆన్ రికార్డ్ అండ్ టెల్లింగ్. ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ మేము పెట్టిన మనీ నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ కట్టిస్తుండు. ప్రమిళ చెప్పింది సార్. పోటీగా నరేంద్ర మోడీ సార్ పెట్టిండు. మీరు you have to stop. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేరు సార్? నాకు ఎవరు సపోర్ట్ లేదు సార్. ఇప్పుడు నేను ఊర్లో బ్లేమ్ అయిపోతా. ఆల్రెడీ అయినా ఈమె తిన్నదేమో పోలీస్ స్టేషన్ తిరుగుతా అన్న కారణంతో నేను ఇయ్యలేదు సార్. అసలు వాళ్ళు వెనక పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు? అక్షిటీవా ఒక టీవీ ఛానల్ మాత్రం చేస్తా సార్. ఇలా ఫోటోస్ మా ఆఫీస్ లో అన్ని ఉన్నాయి. ఈ మీడియా పంచినవి ఇస్తుంది. మీడియా సపోర్ట్ కూడా ఉందా? I am having my own team that is hardly 20 members. మోసం చేస్తారు. అవును అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, మోసమే చేస్తున్నారు అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. we really don't care about it. మీరు కేర్ చేయకపోవచ్చేమో గానీ మీలాంటి వాళ్ళకు ఒక క్షణం కూడా ఊపిరి తీసుకోకుండా మేము చేస్తాం. ఫర్ ష్యూర్
లాస్ట్ చేసినటువంటి సేవా కార్యక్రమం ఏమైంది మేడం? సెప్టెంబర్ మంత్ లో వెళ్ళేసి పనిచేసి వచ్చాను. పెద్ద కార్యక్రమం మేడం. ఈ 1500 1000 రూపాయలే కావు, మెడికల్ క్యాంప్స్ 3.5 lakhs దాకా ఒకసారి ప్రూఫ్ చూపించగలుగుతారు మేడం. జూలై మంత్ లో మీరు బ్లడ్ టెస్ట్ లో దానికి 3,50,000 రూపాయలు ఖర్చు అయినటువంటి లావాదేవీలు చూపించారు. వీళ్ళు బియ్యం బస్తలు ఇవి వంచుకుంటేనే ఫోటోలు పెట్టుకున్నప్పుడు అయ్యి ఆపరేషన్లు చేస్తే పెట్టుకోరా? కామన్ గా మనం ఆలోచించుకుంటే ఇప్పుడు పెట్టుకోరా? A few moments later. Could you please give me your WhatsApp numbers? లేదు మేడం, ఇప్పుడు మీరు నాకు చూపించండి. బట్ అవి అన్ని నేను అడుగుతుంది ఒకటి మేడం. వీఆర్ నాట్ ఇన్ యువర్ హోమ్ రైట్, వీఆర్ ఇన్ ద ఆఫీస్. ఆఫీస్ లో అన్ని ఉండాలి. మీరు చేసినటువంటి ఒక ఐ ఆపరేషన్ మీ కార్యక్రమం చూపించండి. 20 నిమిషాల నుంచి గుంజుతున్నారు. అవునా? ఎందుకంటే మావి ఇవి డేట్స్ తో సహా ఏం ఉంటాయి చేశారు మేడం? కాబట్టి. ఏం చేశారు మేడం వాళ్ళకి? ఎవరు ఈ పర్సన్ ఎవరు అన్నట్టు మేడం? ఎవరికి ఇచ్చారు మీరు డబ్బులు? ఎవరు అన్నట్టు? దేనికి ఇస్తున్నారు డబ్బులు? దేనికి ఇస్తున్నారు వాళ్ళకి? డెలివరీ అయింది. Okay. డెలివరీ అయిన అమ్మకి ఇచ్చింది. ఎంత ఇచ్చింది? 1500. 1500. ఇదిగోండి. 3,30,00,000కు 1500 మీరు ఏంటి చూపిస్తున్నారు. 1500? ఒక ఐ ఆపరేషన్ చూపించండి అంటున్నా. చూపించడం కావాలి కదా. ఈ 1500 వాళ్ళ పైసలు ఇచ్చారు, మీరు వాళ్ళ పైసలు వాళ్ళకే ఇస్తారు. సరే, మీరు ఏమన్నా ఇదే వ్యవస్థ. నాకు ఒక కన్ను ఆపరేషన్ చూపించండి మేడం. చెప్తున్నాను కదా, ఐఎమ్ హ్యావింగ్ మై ఎవిడెన్స్. మీకు ఎంత వచ్చినాయి? మీరు 3,30,00,000 మీరు సేవ చేసినట్టు చూపించండి. వీళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలు ఎక్కడ పోయినాయి చూపించండి. వీళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకున్న విషయం వాస్తవమా కాదా? అక్కడ రాసి ఇచ్చాను కదా. వాస్తవమా కాదా? అవును. నిజంగా ఓకే, అదే ఏ అడుగుతున్నా. అలా 100 మందికి చేస్తే ఆ మేడం, 100 మందికి ఇచ్చాను. this is not the company right, this is not the corporate company right. సో లీడ్స్ అనే ఎందుకు వస్తున్నాయి మేడం? లీడ్స్ మాటలు ఎందుకు వస్తున్నాయి? మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మీకు ఎంతమంది పీపుల్ మెంబర్షిప్ ఉన్నారు మేడం మీ దాంట్లో? 8000. 8000 అంటే దాదాపు ఎంత మేడం? 80 లక్షలు, ఆల్మోస్ట్ కోటి. మేడం ఇది ఇంకొక 20 కానీ 15 కానీ చేయగలుగుతావా? ఇప్పుడా మ్యామ్? అప్పటి నుంచి చెప్తే చేయగలుగుతా మ్యామ్. ఇప్పుడు చూడు ఒకసారి అవుతుందంటే కనుక నాకు అప్డేట్ చేయి. అయితే కనుక నీ మొత్తము నీవి 89 వరకు అయిపోతాయి. ఇంకో 11 వేసేస్తే 100 అయిపోతాయి. నేను ఇంకో 11 యాడ్ చేస్తున్నాను నీ దాంట్లో. మేము ఎక్కడ కూడా డబ్బులు తీసుకురమ్మని చెప్పలేదు అన్నారు, కానీ తెచ్చిన వాళ్ళకి అప్రిషియేట్ చేశారు. గివింగ్ 150 రూపీస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. అంటే మీరు ఏం చెప్తున్నారు అని అంటే బోనస్ ఇయరా మేడం? ఇస్తానమ్మా. నీకెందుకు ఇయ్యను తల్లి? 500 చేస్తే ఇస్తానంటే మరి నాకు ఒక్క రోజుకే ఒక్క రోజుకే నాకు 300 వరకు వచ్చినాయి కదా మేడం. చివరి కూడా ఉంది. చేద్దాం ఇస్తాను రా. నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను చెప్పు. తీసుకురండి అని చెప్పి చెప్పలేదు, కానీ తెస్తే మాత్రం చప్పట్లు కొడతా అంటే ఏంది మేడం? మీ ఇంటెన్షన్ తీసుకొస్తేనే కదా. చీర బాగుంది, జాకెట్ బాగుంది, నీ జుట్టు బాగుంది. కామెడీ మీ బిడ్డ మీద కొట్టేసి చెప్పండి, మీకు తెలియదా? ఏంది మీ బిడ్డ మీద కొట్టు, నీ దగ్గర అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు తెలియదు. ఇప్పుడు ఇట్లాంటి పీపుల్ దగ్గర 1000 రూపాయలు వీళ్ళు అసలు వీళ్ళు మన వాలంటీర్స్ కాదు. మన మెంబర్షిప్ తీసుకోవాల్సింది వీళ్ళు కాదు, మన మెంబర్షిప్ తీసుకోవాల్సింది పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కదా. ఎందుకు ఆలోచించలేకపోయారు మీరు? చెప్పండి చెప్పండి చెప్పండి. Sure. You do whatever you Sure. want. I know what to do. Okay. నేను ఎవరిది తినలేదు. Okay. I have my proofs. Okay. Then next రేపు పొద్దున చూయించండి, నేను పిలిస్తే చూయించండి. బరాబర్ మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. నీ తప్పు లేదని తెలిసినప్పుడు అప్పుడు నేనేం తలకాయ కింద పెట్టుకొని దండం పెడతా నీకు. ఈ పైసలు బ్లాక్ నుంచి వైట్ కన్వర్షన్, దీని వెనుక అసలు ఎవరెవరు ఉన్నారు? అందరూ బయటికి వస్తారు, అందరూ బయటికి వస్తారు. మీకు ఈ యాటిట్యూడ్ అప్పుడు అర్థమవుతుంది. మంచి యాటిట్యూడ్ తోడు ఉన్నారు మీరు, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఎవ్వరు ఒక్క రూపాయి కూడా వదులుకోవాల్సిన అవసరం లేదు. చిల్లి గవ్వతో సహా బయటికి వస్తాయి. ఇగో 1000 రూపాయలు ఇప్పుడు ముసలి భర్త చనిపోయిన వాళ్ళు, విధవరాళ్ళు, ఇది వికలాంగులు, అనాథలు వీళ్ళ దగ్గర పైసలు కట్టిస్తే 3 నెలల తర్వాత వాళ్ళకు రేషన్ ఇస్తాం, మళ్ళీ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తామని చెప్పారు సార్. ఇంకోసారి ప్రమిళ నాకు ఇగో ఈమెలాగా ఇట్లా ఐడెంటి కార్డు చేయించుకోమని పంపించింది ఆమె. ఇగో ఇట్లా ఇది వాట్సాప్ చేసి ఇట్లా చేయించుకున్నా సార్. బయట ఆమెనే చెప్పింది. ఎక్కడన్నా అప్లికేషన్ ఫామ్ లో ఎక్కడన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా రాసిందా? జస్ట్ డిక్లరేషన్. ఎన్జిఓగా రిజిస్టర్ చేశారు కాబట్టి అఫ్ కోర్స్ ఒక ఇది పెట్టేసుకుంటావు, నువ్వు ఒక లోగో వేసుకుని అది పెట్టుకుంటావు. దీంట్లో ఎక్కడ రాసింది నేను నీకు డబ్బులు? ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ అగ్రిమెంట్. కనీసం నిజంగా సేవ చేయాలనేది ఎజెండా అయినప్పుడు
మీరు వాళ్ళ దగ్గర నుండి 1000 రూపీస్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది నా ప్రశ్న. స్టేట్ ఆన్సర్ కావాలి. స్టేట్ కదా. సో లెట్ మీ జస్ట్ మీ డేటాను మేము సేవ్ అవుట్ చేస్తాం. అండ్ హూ ఎవర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అండ్ మీదేంటి డీటెయిల్స్ మేము అన్నీ చూసుకొని మా కింద వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటారు దట్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ ఓన్లీ మిమ్మల్ని బలవంతం పెట్టి మేము తీసుకునేది ఎట్లాంటి ఉద్దేశాలు మాకు లేదు. మీకు మా సిద్ధాంతాలు నచ్చి అది మీకు ప్రాపర్గా అర్థమైతే దెన్ యు ఆర్ సపోజ్ టు డూ ద మెంబర్షిప్. అంటిల్ అన్లెస్ దట్ మేమేమి మిమ్మల్ని ఫోర్స్ చేసేది లేదు, మీరు తీసుకునడానికి ఇది లేదు. మీరు నేను ఫోర్స్ చేయలేదు ఇదే చెప్తున్నారు కానీ నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా. 1000 రూపీస్ అనే ఒక టాపిక్ దిస్ ఇస్ ఫర్ నిజంగా సేవ చేయాలనే ఆలోచన మీకుంటే, నిజంగా సహాయం చేయాలనేదే మీ మనస్తత్వం అయితే వాళ్ళ దగ్గర నుండి 1000 రూపాయలు ఎందుకు ఆశిస్తున్నారు? ఆన్సర్ కావాలి. స్ట్రైట్ ఆన్సర్ నేను మీకు చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు. బలవంతం పెడతలేని అంటున్నారు. బలవంతం పెట్టలేదు కాదు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే ఆన్సర్ కి సాటిస్ఫై అవ్వట్లేదు. మీకు అది మీకు ఆ ఆన్సర్ వద్దు. మీకు యు వర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్. వాట్ యువర్ మీన్ ఇస్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆ రైట్ ఇది మేము తీసేసుకున్నాం మేము తినేసామని మీరు చూపించాలని ట్రై చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఎ క్లియర్ ఎజెండా హియర్. మా పాయింట్ ఇస్ ఓన్లీ దట్ మాకు అది క్లియర్ ఎజెండా కాకపోతే ఆ రిజిస్టర్ ఇవ్వమ్మా ఒకసారి, ఆ పేపర్స్ ఇవ్వమ్మా ఒకసారి. అది క్లియర్ ఎజెండా కాకపోతే మీరు ఇందులో రాసినటువంటి చాలా క్లియర్ రిటర్న్స్ మీ సంతకాలే కదా మేడం, ఇందులో చాలా క్లియర్ గా అవును మీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నా ఖచ్చితంగా రిటర్న్ ఇస్తా ఎందుకు రాసింది మేడం? మరి మేము క్యాన్సిలేషన్ చేసాం కాబట్టి. ఏం క్యాన్సిలేషన్? వాళ్ళ మెంబర్షిప్ ఆ అమ్మాయి తోటి మాకు ఏ గోలో వద్దని అనుకుంటున్నాం, ఆమెదే మాకు వద్దు అనుకుంటున్నాం. మీరు ఇది విన్నప్పుడు ఎంతమంది క్యాన్సిలేషన్ అవుతుంది? 1700 మెంబర్స్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. 1700 మెంబర్స్ ని మీరు క్యాన్సిల్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేయండి మేడం. ఇప్పుడు వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేయండి. ఇప్పటికిప్పుడైతే లేవండి. 7 ఉంటాయి మరి. ఇప్పటికిప్పుడైతే నా దగ్గర లేవు. 7 ఉండడానికి మా దగ్గర లేవు. ఏం చేస్తారు? ఏం చేస్తున్నాం అంటే మేము పంచే దగ్గర మేము పంచాలి. చారిటీ పేర్లతోటి మోసాలు చేసి దోచుకుంటున్నారా? వాట్ ఎవర్ మీరు ఏమన్నా అనుకోండి. మీరు అనుకోవడం కాదు, మీరు ప్రూఫ్ చేసి అప్పుడు ఆ మాట మాట్లాడాలి. మీ ప్రూఫ్ అది ప్రూఫ్ కాదండి. వన్ సెకండ్ డబ్బులు తీసుకోలేదన్న మాట మాట్లాడలేదు. మీరు ఇది ఒకటే పాయింట్ మాట్లాడుతున్నారు. ఇఫ్ యు ఆర్ జెన్యూన్ గా ఉన్నప్పుడు వేదాంత్ యూ హ్యావ్ టు సపోజ్ టు ఇటు వినాలి. మీరు ఒకటే పాయింట్ మాట్లాడుతున్నారు. తీసుకున్నారా లేదా? మేము తీసుకోలేదు అంటేనే కదా నువ్వు బాధపడాలి. అవును మేము తీసుకున్నాం, మెంబర్షిప్ తీసుకున్నాము, యాక్సెప్ట్ చేసామంటున్నాం కదా, మేము ఇవ్వమని అనట్లేదు. ఇప్పటి వరకు మీకు ఎంతమంది పీపుల్ మెంబర్షిప్ ఉన్నారు మేడం మీ దాంట్లో? 8,000 అంటే దాదాపు ఎంత మేడం? 80 లక్షలు, ఆల్మోస్ట్ కోటి. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 80 lakhs. 8,000 పీపుల్ పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఆ 80 lakhs నుంచి మధ్యలో ఉన్న వాలంటీర్స్ కి ఎందుకు మేడం 150 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది మేడం? అరే వాళ్ళు వాళ్ళ పనితీరులో వాళ్ళు అక్కడికి వెళ్ళి జనాలకి చెప్తున్నారు కాబట్టి దే మే గెట్ సంథింగ్ ఆన్ అదర్. అపార్ట్ ఫ్రమ్ దట్ అది వన్ టైమే వాళ్ళకి వచ్చింది. అది వచ్చింది వాళ్ళకి వన్ టైమే. బట్ ఆ పర్సన్ ఉన్నోన్ దగ్గర పొయ్యి చేతులు చేతులు చాచి మేము పేద ప్రజలకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం అని అడుగుండి, మంచిగా ఉంది. లేనోన్ దగ్గర పైసలు తీసుకొని లేనోనికి ఎందుకు పెడతారు? మీరెవరు మేడం వాళ్ళ పైసలు తీసుకొని వాళ్ళకి ఇవ్వడానికి? అదే బాగుంది కదా. అసలు ఈ కథ ఏంది మేడం? సరే ఇప్పుడు బాగుంది కదా. మీరు వాలంటీర్స్ ని మధ్యలో పెట్టుకొని వీళ్ళకి ఏదో వాలంటీర్ నేను ఇందులోకి పిలవలేదు వేదాంత్. ప్లీజ్ మెన్షన్ దిస్ వెరీ క్లియర్లీ. నేను ఎవరిని పిలవకపోతే ఆ మీటింగ్ ఎందుకు వచ్చినాయి మేడం? ఆ మీటింగ్ పెట్టుకొని ఎందుకు మీరు ప్రసంగించారు మేడం? ప్రసంగించింది ఎందుకు ప్రసంగించాలో నేను మీకు చెప్తాను. ఆ ప్రసంగించడానికి వివరాలు ఏంటంటే ఐ ఆమ్ హ్యావింగ్ మై ఓన్ టీమ్. దట్ ఈస్ హార్డ్లీ 20 members. అవును అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, మోసమే చేస్తున్నారు అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. వి రియల్లీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఎందుకంటే మా ఎజెండా ఇస్ వెరీ క్లియర్. మీరు కేర్ చేయకపోవచ్చేమో గానీ మీలాంటి వాళ్ళకు ఒక క్షణం కూడా ఊపిరి తీసుకోకుండా మేము చేస్తాం. మా మీడియా చేస్తాం. వి డు ఇట్ ఫర్ ష్యూర్. నేను చెప్తున్నా చెయ్యండి. బట్ మాది ప్రూవ్ అయిన తర్వాత మీరు కూడా అంతకే మీరు చేయాల్సి వస్తుంది. ఓకే బరాబర్ గల్ల పట్టుకొని రోడ్ మీదకి లాక్కుంటాడు. మీరు గల్లా మేము అవన్నీ చిల్లర మాటలు చిల్లర వాళ్ళతోటి మేము ఇలాంటి మాటలు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే చేసామని అనుకుంటే అవునవును
నువ్వు అవును నీ దగ్గరికి వచ్చి నేను అడుక్కొని నువ్వు నువ్వు అసలు మెంబర్వే కాదు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అసలు మెంబర్వే కాదు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సంబంధం లేదు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఆయనకు లేదు ఆయన మాట్లాడితే నేను ఒప్పుకుంటా ఆమె మాట్లాడుతున్నా ఆయన మా దాంట్లో మా వాళ్ళు రారాయన మా దాంట్లో ఎప్పుడు ఎవరు రారు ఇండియన్ రారు పైసలు మీకు వస్తున్నాయి మీరు మోసపోతే బయటకు వస్తారు ఇక్కడ మోసపోలేదు సెట్ అవ్వలేదు పైసలు అంతే పైసలు సెట్ కాలేమంటారు ఎవరైనా ఛత్తీస్గఢ్ నుంచి వస్తారా సార్ ఎవరు వస్తారు ఫండ్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొని వీళ్ళకి ఇచ్చుడేంది వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని మీరు తీసుకునేది ఏంది ఇదంతా వితౌట్ ఎనీ మెసేజ్ అలా పైసలు మేడం అలా పైసలు మేడం లేవు అంటే టేక్ యూర్ బుక్ లేవు అంటే నేనేమంటున్నా మీ దగ్గర డబ్బులు లేవు కదా నేను అడిగే 4 క్వశ్చన్స్ ఆన్సర్ వీళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకున్న విషయం వాస్తవమా కాదా వాస్తవమా కాదా ఎంత తీసుకోవడం ఏంటి అమ్మాయి లెక్కలు కూడా ఇంకా క్లియర్ గా చెప్పలేదు ఇదే మాట 100 సార్లు చెప్పాను రామ్మా లెక్కలు చెప్పు ఒకసారి మేడం కి క్లియర్ గా ఇప్పుడే ఫటాఫట్ చెప్పు క్లారిటీ చాలా క్లియర్ గా వచ్చింది కదా ఇప్పుడు చాలా క్లారిటీగా ఆన్సర్ ఇచ్చేది కదా 1 సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్లీ నేను ఒకటే చెప్పిన దిస్ ఇస్ ఓన్లీ మెంబర్షిప్స్ ఓన్లీ ఫర్ సర్టన్ లేడీస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అండ్ జాయిన్ అస్ అండ్ ఇక్కడ ఎవరిని ఫోర్సబుల్లీ లేదు అండ్ ఇది వీళ్ళకి ఎట్లా కనెక్ట్ అయిందో నాకైతే తెలియదు వేదాంత్ అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏదైతే ఫ్రాడ్ అనుకుంటున్నారో ఏదైతే లేదు ఇది తెలియదు అంటున్నారు డైరెక్ట్ గా తనతో కాల్ లో మాట్లాడుతున్నారు తెలియకుండా ఎట్లా డబ్బులు తీసుకుంటారు మేడం నాకు అర్థం కాదు చెప్పండి ఇక్కడ తను ఆల్రెడీ మార్చ్ మంత్ లో ఒకటి డబ్బులు పంచుకుంది ఎప్పుడు 2023 మార్చ్ లో డబ్బులు పంచుకుంది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసింది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు ఎక్సెస్ ఇచ్చింది అదే మాట మీతో తప్పు చెప్తుంది తను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల 1500 రూపీస్ మీ టీం పిలిస్తే వచ్చారు వాళ్ళు పిలిస్తేనే వచ్చారు ఒప్పుకున్నావు అక్కడ వాళ్ళందరూ అయితే ఇక్కడ వాళ్ళందరూ డబ్బులు పంచుకున్న దగ్గర నాన్న చెప్తున్నాను సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీకు చెప్తా చూడండి ఇది ఇలా జరిగింది కదా ఆమె చెక్ కాదు అది నా చెక్ కాదు మరి ఎందుకు మీరు ఆ మాట నేను క్లియర్ గా మెన్షన్ చేసి చెప్పాను తనకి ఇస్తున్నాము ఇది చెక్ నాది కాదని చెప్పింది ఉండేనా రాశాను కదమ్మా నేను పెట్టాను కదా నేను తప్పుగా నేను ఏదన్నా తప్పు చేస్తుంటే నేను ఏమైనా అనుకోవాలి క్లియర్ నా ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్ నాకు ఎవరి డబ్బులు అవసరం లేదు ఇక్కడ ఇంకొకరిది తిని బతకాల్సిన అవసరం అయితే నాకు 1% లేదు ఇయర్ మై మోటో ఇస్ వెరీ క్లియర్ ఇక్కడ ఇది మిస్కమ్యూనికేషన్ అయ్యింది మిస్కమ్యూనికేషన్ తోటే చేశారు ఇంకొకటి ఏంటి అంటే ఈ మేడం గారు నా గురించి ఇంకొక మేడం ఉంది అసలు పెద్ద లీడర్ ఆవిడ మా తల్లి అసలు దొరికితే కనుక మామూలుగా కాదు ఆమె ఈ ఫ్రాడ్ చేసింది డిసెంబర్ 2022లో చేసింది ఆ మేడం ఈ మేడం జాన్ జిగ్రీ దోస్తాను ఆగు నువ్వు మాట్లాడకు నీతో మాట్లాడతలేదు ఆగు తను ఇద్దరు కలిసి వరస్ట్ గా ఎంత వరస్ట్ గా అంటే ఆడవాళ్ళు పుట్టిన వాళ్ళు కూడా అంత ఘోరంగా అంత వరస్ట్ గా ఏం చేశారు ఫోన్ లో మా గురించి కాన్వర్సేషన్స్ నా గురించి మాట్లాడతలేదు నీకు సంబంధం లేదు మాట్లాడద్దని చెప్పాను మా గురించి చండాలంగా మాట్లాడుతున్నారు నేను ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఫైల్ చేశాను నేను ఇంతమంది మా దగ్గర ఫ్రాడ్ చేశారని నేను కొషాగూడ పిఎస్ లో వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫైల్ కూడా చేశాము వాళ్ళు ఒకటే చెప్పారు బీయింగ్ అ ఫీమేల్ అందరు లేడీస్ కాబట్టి సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఇష్యూ చేసుకోవడం అవసరం అమ్మ మీరు ఎంతవరకు ఉందో అది ఏముందో వాళ్ళని పిలిచి మాట్లాడుకోండి దెన్ వాళ్ళు ఇవ్వట్లేదా లీగల్ నోటీస్ వాళ్ళందరికీ సర్వ్ చేయండి దే కమ్ అండ్ టాక్ టు యు ఆల్ అని చెప్పేసి చెప్పారు వీఆర్ డూయింగ్ ద సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు కూడా నేను అదే ఫాలో అవుతున్నాను బట్ ఒకటి నేను ఇక్కడ నాతో మాట్లాడిన ప్రతి పాయింట్ నేను మీకు చెప్తున్నాను మేము తిరగడానికి నాకు దగ్గర 30,000 to 40,000 ఎక్స్పెండిచర్ అమ్మా ఆగు
లెక్కలు మా అన్ని లెక్కలు చేసుకున్నాం అంతా అయిపోయినాక పైసలు ఇచ్చేద్దాం మాకు. అదే మీ అకౌంట్ కి వేపించేసాను చూడరా 1,37,000 1,32,670 రూపీస్ సంథింగ్ చేంజ్ చేయించా చెప్పు. ఓకేనా ఓకేనా. అది తన చెక్ నీ బ్యాంక్ కి డైరెక్ట్ డ్రాప్ చేశాను. వచ్చిన డబ్బులు వచ్చినాయి మరి ఏపిస్తా అని చెప్తున్నారు. ఏంటంటే బ్యాంక్ లో నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేస్తారంట. అమ్మాయికి లేదు, ఇంకా రాలేదు, అప్లై చేస్తాం ఇవ్వాలి, అది రావడానికి టైం పడుతుంది. సో ఈ 1,32,600 చేంజ్ మీకు ఏదైతే వస్తుందో ఇచ్చేటప్పుడు లెక్కల గురించి మాట్లాడదాం కదా మేడం. ఇప్పుడు ఎందుకు ప్రతిసారి లెక్కలు అంటున్నారు? అసలు డబ్బులు ఏమైనాయి అని అడుగుతుంటే లెక్కలు బిల్ చేసిరు. ఇప్పుడు నాకు ఓవరాల్ రికార్డింగ్ వినిపించారు నాకు. ఓకే, రికార్డింగ్ అన్నిట్లో ఒక క్లారిటీ ఏం లేదంటే అసలు మీరు డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నారు, మధ్యలో అమ్మాయిలు ఎవరు, ఆ మధ్యలో ఆ ఛత్తీస్గఢ్ నుంచి సార్ ఎవరు, ఇదంతా ఏంది అసలు? మీరే వాళ్ళకి డబ్బులు అడిగినప్పుడు వస్తున్నారు, వేస్తారు, డబ్బులు వేస్తారు, మీకు ఆగండి. యూట్యూబ్ వీడియో తీసి ఎర్రకోట మునిగిపోయింది, మా ఆఫీస్ ఖరాబ్ అయిపోయింది, అక్కడ అన్ని డిస్టర్బెన్స్ అయిపోయినాయి. ఎర్రకోట మునిగిపోయింది అని చెప్పి సార్ ఢిల్లీలో వర్షం అంత పెద్ద వర్షం వచ్చి ఎర్రకోట రోజు చెప్పి సార్ వస్తాం ఛత్తీస్గఢ్ లో ల్యాండ్ అయినా వస్తాడని. ఇప్పుడు మార్నింగ్ 7 వరకు ఇక్కడ వస్తాం, మీరు రండి అని బూటకం అన్ని అబద్ధాలు. నేను ఏమంటున్నా మేడం, నేను క్లియర్ గా చెప్తున్నా కదా. మీరు ఏం చేశారు మేడం 80 లక్షలతోటి? ఐ ఆపరేషన్స్ ఒకటి ఏదన్నా ఒకసారి చూపించండి మేడం. మీరు చేసింది, మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఒకసారి చూపించండి మేడం. అన్ని లెక్కలు క్లియర్ అయినాక కూడా నాకు ఇది రాసిచ్చి కూడా ఇంకా లెక్కలు క్లియర్ కాలేదని అంటున్నాను. అసలు నువ్వు ఎవరికైనా సేవ చేయ, నార్మల్ గా ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండేటోళ్ళు వాళ్ళు ఎన్ఆర్ఐస్ నుంచి ఫండ్స్ రేజ్ చేస్తాలే, లేకపోతే ఇంకో పెద్ద వ్యక్తుల నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఫండ్ రేజ్ చేయాలి. మెంబర్షిప్ అని చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా 1000 రూపీస్ తీసుకోవడానికి చాలా క్లియర్ గా వాళ్ళను మోటివేట్ చేసే ప్రయత్నం. అంటే మీకు పింఛన్ వస్తుంది, మీకు సరుకులు వస్తాయి. ఇదొక ఏంది మేడం ఈ వ్యవహారాలు నాకు అర్థం కాదు. ఏంది మేడం ఇదంతా, ఏంది మేడం ఇదంతా? ఎందుకు అనుకుంటున్నారా ప్రాబ్లం ఏముండదని? మీరు అనుకుంటున్నారా ప్రాబ్లం ఏముండదని? యూ హ్యావ్ టు క్లియర్ ద మనీ. వాళ్ళు ఇచ్చిన డబ్బులు క్లియర్ చేయాలి. ఎన్ని రోజులు ఇంకా 1 మంత్ ఎట్లా పడుతుంది? నేను మళ్ళీ చెప్తున్నా మేడం, మీరు వాళ్ళకు అమౌంట్ క్లియర్ చేయాల్సిన బాధ్యత మీదే. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ బాధితుడు వచ్చినా కూడా పైసలు క్లియర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మోతబరి పైసలు తీసుకొని ఏం మోతబరి మీద మాట్లాడుతున్నారు మేడం మీరు? ఏం మోతబరి మీద మాట్లాడుతున్నారు మేడం మీరు? చాలా చాలా యాటిట్యూడ్ తోటి మాట్లాడుతున్నారు మీరు. చాలా యాటిట్యూడ్ తో మాట్లాడుతున్నారు మీరు. రియల్లీ నేను యాటిట్యూడ్, నాకు యాటిట్యూడ్ ఉండడానికి ఒక రీజన్ ఉంది మేడం. ఎవరి పైసలు నేను దోచుకోలే, బరాబర్ దోచుకునే ప్రూఫ్లే ఉన్నాయి మేడం. మీ నోటికి వెళ్ళి మీరే అవును నేను మీ డబ్బులు మీకు ఇస్తున్నానా లేదా, దానికన్నా ఎగ్జాక్ట్లీ దానికన్నా మించిన ప్రూఫ్ ఏంటి? దానికన్నా ఇచ్చేసే పైసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించండి. బరాబర్ మాట్లాడతా. అప్పుడు నీ తప్పు లేనప్పుడు, నీ తప్పు లేదని తెలిసినప్పుడు అప్పుడు నేనేం తలకాయ కింద పెట్టుకొని దండం పెడతా నీకు, సరేనా? బరాబర్ పెడతా. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నా, మీరు వాళ్ళ దగ్గర నుంచి మెంబర్షిప్ పేరట పేద ప్రజల నుండి తీసుకున్న డబ్బు బరాబర్ పేద ప్రజలే. మీరు ఏమన్నారు? ఓకే ఆహా సూపర్. ఒక నిమిషం మీరు కేవలం విడోస్ ని
హార్ట్ పేషెంట్స్ ని హార్ట్ పేషెంట్స్ లేదు ఇందులో. ఆ? హార్ట్ పేషెంట్స్ లేదు. ఎవరెవరు ఉన్నారమ్మా? ఎవరిని పెట్టలేదు. ఆమె ఎక్కడ పోయిందామె? హార్ట్ పేషెంట్స్ ఉండే కదా మీ దాంట్లో, మీద ఆడ వాళ్ళ దగ్గర కూడా హార్ట్ పేషెంట్స్ ఉన్నారు కదా. నువ్వెందుకు కట్టినావు మరి? భార్య ఉంది కదా నీకు, భార్య భర్త అందరు నువ్వెందుకు కట్టినావు అంటే ఏమన్నాడు ఆయన? నాకు హార్ట్ పేషెంట్ కూడా వస్తుంది. ఏమని మీ తస్వా చెప్పొచ్చారు. మరి మాకు మెంబర్షిప్ ఏం మేడం ఏం చేయలేదు. మరి మీ మెంబర్షిప్ చేసుకున్నారా? మీ పేరు మీరు ఎప్పుడు చేశారు మెంబర్షిప్? మేము గట్టి సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? సరే ఆ అమ్మాయిది అమౌంట్ మాకు రాలేదు. ఒప్పుకోవట్లేదు మీరు. మేము కాదు మాకు స్లిప్ ఇయ్యలేదు. అది ఆమెకి ఇవ్వాలి. ఆమెకి ఇవ్వాలి. మీకు ఏం కాదు. మేడం మేడం ఇగో ఆ సుజాత అనేట ఆమె వాళ్ళు ఇచ్చిన వాళ్ళు డబ్బులు మాకు పంపిస్తే మేము రిసిప్ట్ అని మేము అనుకుంటాం. మనీ ఉండాలి మేడం. మేము ఎంత కట్టామో మనీ ఉండాలి. అది వాళ్ళు రాయాలమ్మా. ఇగో మేడం మీరు ఏం చేస్తున్నారంటే చాలా క్లియర్ ఎజెండా మీద ఏముందంటే చాలా సెక్యూర్ గా మీరు నడుపుతున్నారు పంచాయతీ. కానీ ఇదే వ్యక్తి హార్ట్ పేషెంట్ ఇగో ఈయన దగ్గర ఇట్లాంటి స్లిప్ కూడా ఉంది. హార్ట్ పేషెంట్ ఎవరు? సుజాత సుజాత. ఈయన హార్ట్ పేషెంట్ అని ఇప్పుడు మీరు చూపించేదాకా కూడా నాకు తెలియదు. మీరు ఇప్పుడు ఒక స్కూల్ ను నడుపుతున్నప్పుడు మేడం, ఆ స్కూల్లో టీచర్స్ తప్పు చేస్తే ప్రిన్సిపాల్ తప్ప కదా? మీ వ్యవస్థలో ఏం జరుగుతుందో దాని మీద మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మీకు ఉందా లేదా? కిందున్నోళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా హెచ్చరించాల్సిన అవసరం ఉందా లేదా? చేస్తున్నాను కాబట్టి ఆపేసాను. ఎక్కడివక్కడ నేను చేస్తున్నాను కాబట్టి అన్ని ఎక్కడివక్కడ ఆపేసాను. ఇంకా చెయ్యొద్దు మీరు. ఎట్లాంటివి రానివ్వద్దు. నాకు 3 సంవత్సరాల తర్వాతనా 3 సంవత్సరాలు 8,000 మంది అసలు మీరు అంటున్నారు 8,000 మంది అని. మీరు అంటున్నారు 8,000 మంది అని. బట్ ఈ వీడియో వన్స్ రిలీజ్ అయిన తర్వాత 8,000 మంది వస్తారు, బయటకు వస్తారు. ఇది అసలు బ్లాక్. ఈ పైసలు బ్లాక్ నుంచి వైట్ కన్వర్షన్. దీని వెనుక అసలు ఎవరెవరు ఉన్నారు? అందరూ బయటకు వస్తారు. మీకు ఈ యాటిట్యూడ్ అప్పుడు అర్థమవుతుంది. మంచి యాటిట్యూడ్ తోడు ఉన్నారు మీరు. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. 101 ఫ్రాడ్ తప్పు చేసిర్రు. అరే ఇప్పుడే చెప్తా. ఒక నిమిషం అమ్మ ఇప్పుడే చెప్తా. మీరు చేసినటువంటి ఒక ఐ ఆపరేషన్ మీ కార్యక్రమం చూపించండి అంటే 20 నిమిషాల నుంచి గుంజుతున్నారు. ఎందుకంటే మావి ఇవి డేట్స్ తో సహా ఉంటాయి. ఏం చేసిరు మేడం వాళ్ళకి? ఎవరు ఈ పర్సన్ ఎవరు అన్నట్టు మేడం? ఎవరికి ఇచ్చారు మీరు డబ్బులు? ఇది తాటికాయల విలేజ్. ఎవరు అన్నట్టు దేనికి ఇస్తున్నారు డబ్బులు? దేనికి ఇస్తున్నారు వాళ్ళకు? ఈమె డెలివరీ అయిన అమ్మకి ఇచ్చింది. ఎంత ఇచ్చింది? 1500. 1500. ఇదిగోండి 3,30,00,000కు 1500 మీరు చూపిస్తున్నారు. ఒక ఐ ఆపరేషన్ చూపియండి అంటున్నా. చూపియండి. ఈ 1500 వాళ్ళ పైసలు ఇచ్చారు మీరు. వాళ్ళ పైసలు వాళ్ళకే ఇస్తారు. ఇదే వ్యవస్థ. చూపించండి. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చుడు కాదు. నాకు ఒక కన్ను ఆపరేషన్ చూపియండి మేడం. ఒక ఐ ఆపరేషన్ చేసినట్టు చూపించండి. మీకు ఎంత వచ్చినాయి? మీరు 3,30,00,000 మీరు సేవ చేసినట్టు చూపించండి. అసలు వీళ్ళ డబ్బులు అసలు వీళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలు ఎక్కడ పోయినాయి చూపించండి. 2023లో ఈ ఫ్రాడ్ కి సంబంధించి 2023లో ఆపేసిన అంటున్నావు కదా. మరి ఆపేసిన తర్వాత డబ్బులు ఎక్కడ పోనప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి 2 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఎందుకు ఇంత సమయం పడుతుంది? ఆమె మీకు ఫోన్ చేసి డబ్బులు అడగలేదు. మేము చెప్పాము అమ్మా రండి. ఎవరికి ఎన్నిసార్లు చెప్పలేదు సార్? మీకు డబ్బులు ఇస్తా అంటే రాలేదా? సుజాత మేడం తోనే నాకు కాల్ చేయడం చాలా సార్లు అడగడం కూడా జరిగింది. మేడం నా పైసలు అంటే తను మీకు వేసుకుని తను ఇవన్నీ వేసుకోవడమే జరిగింది. కొన్ని నెలలు ఇట్లా ఖర్చిపోయింది అనమాట నాకు. అయితే తర్వాత నాకు ప్రూఫ్ లేదని
ఫస్ట్ ఆమె కంప్లైంట్ కొట్టింది డిసెంబర్ 22 లో 2022 డిసెంబర్ 30వ తారీఖు నాడు శ్రీదేవి మేడం 7671 నంబర్ మీదే కదా 25,000 15,000 3,500 మళ్ళీ జనవరి 4th 14,500 ఈ పైసలు ఇవ్వండి మేడం పేదల పైసలు మేడం ఇది అరే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నెల అవుతుంది వాళ్ళకి ప్రెజర్ అవుతుంది మేడం నెల అవుతుంది అంటే నెల ఎవడాపాలి వాళ్ళకు ఎంతమంది సంజాయించుకోవాలి 5 months నుంచి ఆగి ఇంకో 1 month ఆగాల బరాబర్ వీడియో బయటపడుతుంది లీగల్ గా మేము కంప్లైంట్ ఇవ్వాల్సిందే చేస్తాము ఇది ఇక్కడికి నేను ఆపను ఇది చాలా పెద్దగా తీసుకుపోతా ఇది చాలా పెద్దగా తీసుకొని పోతా ఒక్క ఐ ఆపరేషన్ వీడి ఫోటో చూపిమంటే చూపించలేకపోతున్నారు మీరు 3,30,00,000 రూపాయలు వీళ్ళ లావాదేవీలకు వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇచ్చేయమంటే ఇయ్యలేకపోతున్నారు మీరు 5 నెలలు ఆగి ఇంకో నెల ఆగమంటున్నారు మీరు ఏం చేసిరు పైసలు ఇల్లు కొన్నారా జాగాలు కొన్నారా ఒకసారి చూపి మేడం మరి ఏం చేయకపోతే చూపియు ఇవేమంటుంది చూపి ల్యాప్టాప్ తీసుకురానా చూపిస్తారా ల్యాప్టాప్ తీసుకొస్తా ఏముంది పెన్ డ్రైవ్ లో మళ్ళాగా 1,500 పంచాయతీ బంద్ చేసుకో మేడం ఇట్లా అట్లా కాదు ఇట్లా పైసలు తీసుకొని మళ్ళా వాళ్ళకి ఇట్లా ఇచ్చుడు కాదు మీరేం చేసిర్రు అట్లీస్ట్ ఇదంతా ట్రస్ట్ మార్కెటింగ్ ఇదంతా మార్కెట్ లో నమ్మకం ఏర్పాటు చేసుకోవడానికి చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఇంకొక ఆమె నాలా కట్టిన భర్త పైసలు పాస్టర్ అన్న వచ్చి వాళ్ళ ఇంటి నుంచి గొడవ పడితే హార్ట్ అటాక్ వచ్చింది సార్ వీడియో పెట్టినాక అందరు బయటకు వస్తారు బరాబర్ అందరికి పైసలు పడతాయి ఎవరు ఒక్క రూపాయి కూడా ఏమంటారు వదులుకోవాల్సిన అవసరం లేదు చిల్లి గవ్వతో సహా బయటకు వస్తాయి అర్థమవుతుందా ఒక నిమిషం ఆగు ఒక పాయింట్ మేడం నాకు ఇందాక మీరు ఏమన్నారు ఎవరికి ఇష్టం ఉండి వాళ్ళు ఈ ఆయుష్మాన్ గవర్నమెంట్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ లో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే వాళ్ళే వచ్చి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారు మేము మెంబర్షిప్ తీసుకుంటాం అని అన్నప్పుడు వాలంటీర్స్ ని ఎందుకు మేడం ఏర్పాటు చేస్తారు మీరు టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం ఎవ్వరూ చేయకండి క్లియర్ గా పోదాం సో ఇంకో క్వశ్చన్ యాడ్ చేస్తారు రెండుకి ఆన్సర్ ఇవ్వండి సరే వాలంటీర్స్ ని మీరు అరేంజ్ చేయలేదు వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళే చేసిరు అలా యాక్సెప్ట్ వాళ్ళకి 15,000 రూపాయల జీతం ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు వెయిట్ మేడం ఇచ్చింది మేడం మీరు సుజాతకి ఇచ్చింది మేడం ఎస్ మేడం ఆ ప్రశ్న కూడా చెప్తున్నా ఆ ప్రశ్న కూడా యాడ్ చేసి అడుగుతున్నా నిజంగా ఓకే అదే అడుగుతున్నా మేడం దిస్ ఇస్ నాట్ ద కంపెనీ రైట్ దిస్ ఇస్ నాట్ ద కార్పొరేట్ కంపెనీ రైట్ సో లీడ్స్ అని ఎందుకు వస్తున్నాయి మేడం లీడ్స్ మాటలు ఎందుకు వస్తున్నాయి లీడ్స్ అని ఎందుకు వస్తున్నాయి నిజంగా ఇది సేవ కదా సేవ చేయాలని ఆలోచన కదా సరే ఒక ప్రశ్న ఇస్తా ఇంకొక ప్రశ్నకు సమాధానం సరే ఇంకో ప్రశ్న ఇస్తా సరే నిజంగా ఇది సేవ సంస్థనే అని నేను ఒప్పుకుంటే మరి ఆ కిందున్న వాళ్ళు చేసే పనికి 150 రూపాయలు మీరు అసలు ఎందుకు ఇస్తారు వాళ్ళని ఎందుకు ఇంకా మోటివేట్ చేస్తారు ఇంకా తీసుకురా మీకు అవసరం ఏముంది మీకు అవసరం చీరిప్పి ఇప్పుడు నిలబడి చీర బాగుంది జాకెట్ బాగుంది నీ జుట్టు బాగుంది కామెడీ ఓకే పర్లేదు కామెడీ అయినా పర్లేదు అది ఎందుకు చేయాల్సి వచ్చింది మేడం అట్లా కాదు నేను ఏమంటున్నా డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇగో క్లియర్ గా కెమెరా ఆనే ఉంది కదా క్లియర్ గా ప్రజలు కూడా వింటున్నారు నేను ఒక 1 minute స్టేట్మెంట్ క్లియర్ స్టేట్మెంట్ ఇస్తా ఇప్పుడు సరే ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనుకుంటే
వికలాంగులు అనుకోవచ్చు, వీళ్ళ దగ్గర నుంచే 1000 రూపాయలు వాళ్ళకే మీరు సేవ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు వస్తుంటే యూ హావ్ టు స్టాప్. వద్దు, మనం చేయాల్సింది పేదలకు. పేదల దగ్గర నుంచి మీరు ఎట్లా చేస్తారు? యాదమ్మా నీకు తెలియదా? ఎవరి దగ్గరికి వస్తున్నాయో పైసలు? మీకు తెలియదా ఎవరి దగ్గరికి వస్తున్నాయి పైసలు? సీరియస్ గా తెలియదా? మీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పండి, మీకు తెలియదా? ఏంది మీ బిడ్డ మీద ఒట్టు, నీ దగ్గర అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు తెలియదు? ఊర్లలో ఇప్పుడు ఇట్లాంటి పీపుల్ దగ్గర 1000 రూపాయలు వీళ్ళు మన వాలంటీర్స్ కాదు. మన మెంబర్షిప్ తీసుకోవాల్సింది వీళ్ళు కాదు, మన మెంబర్షిప్ తీసుకోవాల్సింది పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కదా. ఎందుకు ఆలోచించలేకపోయారు మీరు? చెప్పండి. నేను మళ్ళీ మీరు ప్రీ ప్లాన్డ్ గా చెప్తున్నారని మాత్రం మాట్లాడకండి. అమ్మా నేను గానీ నీకు సుజాతను పంపించి నిన్ను మోటివేట్ చేయమని చెప్పేసి నేను ఏమైనా చెప్పానా? సుజాత అయితే మాకు వేరే వాళ్ళ పరిచయం, సుజాత నుంచి మేము వేసాం చేశారు కదా. మీరు నన్ను ఎప్పుడైనా డైరెక్ట్ చూసారా? This is clearly a chain system, madam. Even నేను కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేశాను మేడం. You are not involved directly, but for sure indirectly. For sure indirectly. మీరు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. పేమెంట్ గురించి ఆగండి అమ్మా ఒక్క నిమిషం. పేమెంట్ గురించి నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది ఏంటంటే యు ఆర్ యాక్సెప్టింగ్ రైట్, యు ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్, యు ఆర్ యాక్సెప్టింగ్ రైట్. సో యు నో మీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. 100% తెలుసు. వాళ్ళు పేదవాళ్ళని మీకు అర్థమైంది. అది నాకు ఇక్కడికి వచ్చి మొత్తం డీటెయిల్ గా తెలిసాకే తెలిసింది. అర్థం. సో ఇప్పుడు ఈ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ ఎజెండా ఏంది? పేద ప్రజలకు సహాయం చేయడం. అదే పేద ప్రజలు డబ్బు కోసము అల్లా కల్లోలం అవుతున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేయని అడిగితే వాట్ యు ఆర్ ఆన్సరింగ్ మీ? ఫ్రమ్ పాస్ట్ హౌ మెనీ మంత్స్ యు ఆర్ డిలేయింగ్ దిస్? ఈస్ దిస్ రైట్? నిజంగా మానవత్వం మీకు ఉండుంటే ఎందుకు ఈ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు మీరు? మేడం చాలా క్లియర్, చాలా మీరే అన్నారు, చాలా క్లియర్ ఒప్పుకున్నారు. మనం మాట్లాడుతున్న ప్రతి చర్చ చిత్రీకరించబడుతుంది, రికార్డింగ్ అవుతుంది. ఇప్పుడు మనం మాట మార్చుకోవడానికి వీల్లేదు. మీరేమన్నారు? ఫస్ట్ క్లియర్ గా చెప్పారు, ఇండైరెక్ట్లీ ఐ నో, ఎస్ ఇండైరెక్ట్లీ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ అన్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? నా దగ్గరికి డబ్బులు వచ్చిన తర్వాత నాకు తెలిసింది వీళ్ళు పేదోళ్ళు అన్నారు. ఫైన్, నీ దగ్గరికి డబ్బులు వచ్చినప్పుడు వీళ్ళు పేదోళ్ళు అని తెలిసినప్పుడు ఈ మధ్యలో ఈ వాలంటీర్స్ ని అయినా మోసం అన్నా చేసి వీళ్ళకి మీరు 150 రూపాయలు ఏదైతే ఆశ పెట్టారో అవి కూడా మోసం చేసి అయినా కూడా మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ ఎజెండా ఇస్ టు హెల్ప్. మరి అట్లాంటప్పుడు నిజంగా మీరు మీ ఎజెండా మీద నిలబడనట్టే కదా. మీరు ఇప్పుడు మాట్లాడింది చాలా చాలా బాగుంది కదా. ఐ అగ్రీ విత్ యూ. ద సేమ్ పాయింట్ నేను కూడా చెప్తున్నా. వీళ్ళంతా ఇక్కడికి పెట్టి చేసే లోపల ఐఎమ్ అవుట్ ఆఫ్ మై వే. నేను బయట నుంచి అప్పులు తీసుకొచ్చి కూడా నేను డబ్బులు కట్టాను, అది ఎవరికి తెలియట్లేదు. చెప్తున్నాను కదా, 80 lakhs నా నెత్తి మీద వేసారు 25 మంది కలిపి. ఐ నో వేర్ డిడ్ ఐ బ్రాట్ మై ఫ్రమ్ మనీ. 80 lakhs మొత్తం నా మెడలో నుంచి తీసేసి నా పుస్తకంతో సహా పెట్టి నేను డబ్బులు ఇచ్చాను అందరికి. ఇంకా నేను 17 lakhs కట్టాలి. నేను ఒప్పుకుంటున్నా కదా, దట్ ఐఎమ్ సపోజ్ టు పే. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ వీళ్ళకి నేనే ఆపేసాను ఎక్కడికక్కడ. ఎవ్వరు ఏది చెయ్యదు నా చారిటీ పేరు చెప్పి మీరు ఇక ఎటువంటి ఒక్కటి కూడా ఆ చేశాక కూడా ఆ సుజాత మేడం గారు వెళ్ళి కొరుగులపల్లిలో తీసుకొని వచ్చింది మాటని. మళ్ళీ షీ బాట్ ద సేమ్ 100 మేమే ఇచ్చుకుంటున్నాం, మేమే చేస్తున్నామని సేమ్ అదే రిపిటేషన్ షీ హస్ డన్. ఈ మాటకి వాళ్ళ హస్బెండ్ కి మాకు చాలా పెద్ద వార్ అయింది, గొడవ అయింది. అందరిలో పెట్టుకొని మేము మాట్లాడాం. మీ వల్ల మిగతా వాళ్ళకి కూడా అయిపోయింది. అసలు నేనేమంటున్నా, మీరు అన్న ఒకవేళ మీరు పాస్ చేసిన స్టేట్మెంట్ లో నిజం ఉంటే ఇంకొక ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే సడన్ గా ఇదంతా నా నెత్తి మీద పడిపోయింది అంటున్నారు కదా. 80 లక్షలు అందరు కలిసి నా నెత్తి మీద వేసి అంటున్నారు. 80 lakhs ఖచ్చితంగా నా నెత్తి మీద పడి. ఇప్పుడు నాకు అర్థమైంది. వేరే విలేజ్ లో సరే మధ్యలో వితౌట్ నోయింగ్ బుక్స్ ప్రింట్ చేసుకొని కూడా పనిచేసారు. ఇది ఆ రోజు నేను చెప్పానా లేదమ్మా? మొత్తం అందరి దాంట్లో ఉంది. అండ్ దట్
దట్ ఈస్ క్లియర్ స్టేట్మెంట్. ఐ షో యూ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ జరిగినాయి, నేను అక్కడికి వెళ్ళి ఎట్లా సెటిల్ చేసుకొచ్చాను, నేను ఎంతెంత అమౌంట్స్ రిటర్న్ ఇచ్చానో నాకు తెలుసు విత్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను ఇప్పుడు కూడా ఆ అమ్మాయికి ఇచ్చే దాంట్లో కూడా ఐ మెన్షన్ వెరీ క్లియర్లీ, నా దాంట్లో నుంచి ఇచ్చే అంత స్టేజ్ ఇప్పుడు లేదు. ఆల్రెడీ నాకు ఇలా ఉంది, నేను వేరే వాళ్ళ అకౌంట్స్ నుంచి నీకు డైరెక్ట్లీ నీ అమౌంట్ నువ్వు రొటేట్ చేసావు కాబట్టి ఆ ఫండ్ నాకు రాలేదు కాబట్టి నీ అమౌంట్ నీకు వేరే వాళ్ళ అకౌంట్ లో నీకు క్లోజ్ చేస్తున్నాము. అది అమ్మ ఆగు మాట్లాడకు. ఒక నిమిషం ఆగు, నేను ఒకటి ఆన్సర్. మీరు ఎప్పుడమ్మా మీకు మొత్తం డబ్బులు ఇచ్చింది 1,80,000 అట్లా? మీరు లాస్ట్ చేసినటువంటి ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ లాస్ట్ చేసినటువంటి సేవా కార్యక్రమం ఏంది మేడం? సెప్టెంబర్ మంత్. ఏం చేశారు మేడం? సెప్టెంబర్ మంత్ లో ఎల్ఎస్ పంచెస్ వచ్చాము మేడం. నేను పెద్ద కార్యక్రమం మేడం, ఈ 1,500 1,000 రూపాయలే కావు. మెడికల్ క్యాంప్స్ ఏం చేశారు మేడం? మెడికల్ క్యాంప్స్ లైక్ బ్లడ్ టెస్ట్స్ అన్ని చేపించాము. ఎక్కడ మేడం? మల్కాజ్గిరి. ఎంత ఖర్చు అయింది మేడం అప్పుడు? మాకు దాదాపు లేదన్నా 3.5 ఖర్చు అయింది. 3.5 lakhs దాకా ఖర్చు. ఏ మంత్ లో చేశారు మేడం అది? ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. ఒకసారి ప్రూఫ్ చూపించగలుగుతారా మేడం? జూలై మంత్ లో మీరు బ్లడ్ టెస్ట్ లో దానికి 3,50,000 రూపాయల ఖర్చు అయినటువంటి లావాదేవీలు చూపించండి మేడం. మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తే ఏ మంత్ ఇచ్చారు? మే, జూన్, జూలైలో చేసినట్టు చెప్తున్నారు, ఇప్పుడే బయట పడుతున్నారు. వీళ్ళు బియ్యం బస్తాలు ఇవి పంచుకుంటేనే ఫోటోలు పెట్టుకున్నప్పుడు ఐ ఆపరేషన్లు చేస్తే పెట్టుకోరా? కామన్ గా మనం ఆలోచించుకుంటే పెట్టుకోరా? చూపిస్తా. ఒక మేడం పని చెప్పాలంటే 10 మందిని తోలుకొని రామని ఒకరికే చెప్తాడు. ఈమె ఒకరికి చెప్పింది 100 మంది సాదయ్యారు. ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి? అది ఏంటంటే కార్పొరేట్ కంపెనీలో ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ. ఏం స్ట్రాటజీ అంటే మన కింద ఉన్న వాళ్ళకు ఒక వర్క్ అసైన్ చేస్తే ఆ కింద ఉన్నోడు వాళ్ళిద్దరు చెప్తాడు, ఆ ఇద్దరు చెప్తారు. ఇప్పుడు ఆ చివరి ఉన్నోడు డైరెక్ట్గా నా దగ్గరకు వస్తే నేను ఏమని మాట్లాడతాను? నేను నీకు చెప్పిన అని మాట్లాడతాను. నా కింద ఉన్నోని మాత్రమే నేను చెప్పిన కదా, వానికి అందరికీ చెప్పమని నేర్పించిన. సో ఇది క్లియర్లీ స్ట్రాటజీ అన్నమాట. సో ఇదంతా కూడా చైన్ సిస్టమ్ ఇట్లా పోతుంది. ఈ చైన్ సిస్టంలో ఖచ్చితంగా మీరు ఈమెకు వచ్చి క్వశ్చన్ చేసినప్పుడు ఆమె అదే అంటది కదా, నేను మీకు చెప్పలేదు అంటది. ప్రమీలకి ఇంకెవరెవరో చెప్పుంటారు, అక్కడ ఎవరో చెప్పుంటారు, లాస్ట్కి ఈమె పర్సనల్ అసిస్టెంట్ ఎవరో ఉండుంటారు ఫైనల్కి. లేదు మేడం, ఇప్పుడు మీరు నాకు చూపించండి. నేను అడుగుతుంది ఒకటి మేడం. నేను ఏం అడుగుతున్నా అంటే వీఆర్ ఇన్ ద ఆఫీస్, వీఆర్ నాట్ ఇన్ యువర్ హోమ్ రైట్? వీఆర్ ఇన్ ద ఆఫీస్ లో అన్ని ఉండాలి, అన్ని ఉండాలా? మేము చేసినవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి ఇవన్నిట్లో ఉన్నాయి. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇదిగోండి మేము చేసినవి అన్నారు కదా, ఇదిగోండి మెడికల్స్ వాళ్ళకి ఇచ్చిన ఏ మెడికల్స్ బిల్స్ మేడం? చేసినవి ఎంతమందికి మేము చేపించాము, ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అయిందో మాట చెప్తున్నా. అప్పుడు who will be the responsibility for his for her life, losing her life? ఇలా జరిగినాయి కూడా మా దాంట్లో. నేను అందుకని ఐ హావ్ స్టాప్ దిస్ నాట్ టు కంటిన్యూ ఎనీమోర్. ఇంటెన్షన్లీ కూడా చేశారు, మనం ఇంటెన్షన్లీ కూడా నన్ను ఇబ్బంది పెట్టారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వేదాంత్, యూ థింక్ మై వన్ గర్ల్ ఇస్ స్టడీయింగ్ హార్డ్లీ, షీ ఇస్ నౌ 7th class. ఇంకొక పాప షీ ఇస్ ఇన్ 1st class. నాకు ఉండదా నా ఫ్యామిలీతో నాకు హ్యాపీగా ఉండాలి, నాకు ఇది చేసుకోవాలని చెప్పేసి. కాంట్ ఐ హ్యావ్ ఎనీ ఇమాజినేషన్ వాట్ వుడ్ ఇట్ హ్యాపెన్ అని? ఆ మాత్రం నాకు తెలివితేటలు ఉండవా? ఎంత తెలివి ఉన్నటువంటి మీరు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు అనేది పెద్ద ప్రశ్న. అర్థం చేసుకోకపోవడం కాదు, ఈ డబ్బులు కింద వీళ్ళు మన వాళ్ళు ఏం చెప్పి తెస్తున్నారు డబ్బులను? ఇది నేను అదే చెప్తున్నా కదా, ఇది నాకు తర్వాత తెలిసింది. దే హ్యావ్ నాట్ మెన్షన్ ఎనీథింగ్. డబ్బులు కడితే డబ్బులు వస్తాయి. ఏంటిది చిట్టి ప్రోగ్రామ్? నేను నిన్న కూడా నీతో మాట్లాడాను కదా, నేను చెప్పా కదా ఇది చిట్టిది కాదు, మిస్కమ్యూనికేషన్ జరిగింది ఇక్కడ. దే హ్యావ్ డన్ దట్ మిస్కమ్యూనికేషన్. ఈ మిస్కమ్యూనికేషన్ 100% జరిగింది. అది వీళ్ళ ఊరి భాషలో. ఐఎమ్ నాట్ మచ్ క్లియర్ ఇన్ తెలుగు. నేను తెలుగు స్పష్టంగా మాట్లాడతాను, స్పష్టంగా చేస్తాను. నాకు క్లారిటీ లేదు వాట్ దే హ్యావ్ టెల్. నువ్వు కట్టు తాత నీకు వస్తాయి, నువ్వు కట్టమ్మా నీకు వస్తాయి. ఎవరైనా మీటింగ్ లో పెట్టుకున్నారు, మీటింగ్లలో మాట్లాడారు, ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ టైంలో వాళ్ళకి మా వాళ్ళతోటి నేను చేసుకుంది ఒకటే. ఇది ఎట్లుందంటే మేడం, క్రిస్టియన్స్ ఉన్నందుకు చెప్పేదేనండి, మా దాంట్లో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నందుకు I just want to give them a treat. So నాకు వచ్చిన దాంతో I have given them a treat. That's it. అది కూడా నేను ఒక తీసుకొని వెళ్ళాను. అందులో ఆ అమ్మాయి కూడా దేనిలోకి వచ్చిన ఆ డబ్బులు దేనివి? అవి కూడా చారిటీ విన్.
That was my personal money. What do you do, madam, professionally? What is your profession? I'm having my own business. ఏం బిజినెస్ మేడం? So I'm having my food catering business. ఒకవేళ ఇందులో ఏదన్నా ఒకటి తేడా అనిపించినా I'm ready to cut my throat. With on record I'm telling you. ఇందులో ఏ ఒక్క మాట అబద్ధమైనా నాది లేదు శ్రీదేవి గారు మీరు ఆ టైంలో ఈ మాట మీరు అబద్ధం చెప్పాలని మీరు ఎక్కడ ప్రూవ్ చేసినా ఐఎమ్ రెడీ టు కట్ మై థ్రోట్. అది అబద్ధం. 1,31,000 రూపాయలు 32,500 రూపాయలు మీకు ట్రాన్సాక్షన్ అయిపోతుంది అన్నారు. అది అబద్ధం కాదా? ఒక నిమిషం చెప్పేది. అది అబద్ధం కాదు. ఆ బ్యాంక్ లోనే వేశారు. ఐ హావ్ దట్ స్టేట్మెంట్ ఆల్సో. నేను రేపు వెళ్ళి బ్యాంక్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ పేరుతో చేరినా ఆ బ్యాంక్ స్టాంప్ సీల్ అయితే ఉంటుంది కదా. సో డబ్బులు ఉన్నాయి కదా మేడం వాళ్ళ లక్ష్యం. సరే అదేదో దాని వల్ల పోలేదు. ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మరి? అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి కూడా క్యాన్సిలేషన్ చేసేసాను. ఆ అమ్మాయిది కూడా సేమ్ ఇదే పరిస్థితి కొంచెం ఉంటే ఆ అమ్మాయి కూడా క్యాన్సిలేషన్ చేసి హాఫ్ అమౌంట్ అక్కడ కూడా మేము పనిచేసాను. అమ్మాయి వీళ్ళకి ఇవ్వాల్సిన పైసలు కదా మేడం. వీళ్ళే కాదమ్మా, నేను అక్కడ చెప్పాను అమ్మాయికి యూ లిసన్ మై వాయిస్ రికార్డ్ వెరీ క్లియర్లీ. నీకే కాదమ్మా మిగతా వాళ్ళ పైసలు కూడా ఉన్నాయి అందులో. నేను వాళ్ళకి నీకు హాఫ్ ఆఫ్ చేసి ఇస్తున్నాను. నేను ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను. ఐ మెన్షన్ వెరీ క్లియర్లీ. నా ఇంటెన్షన్ తప్పు ఉంటే నేను ఏది క్లియర్గా రాయమని చెప్పను. నేను మీరు ఒకవేళ ఇది పాస్ కాకపోతే మీరు నా మీద లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పను. నా ఇంటెన్షన్ ఇస్ ఓన్లీ వన్ థింగ్. మనీ ఎవరిదన్నా డబ్బులే. రూపాయి కూడా నేను కూడా వదులుకోను. రూపాయి ఇవ్వాలన్నా నేనే వదులుకోను. నేను ఏమంటున్నా మేడం చాలా క్లియర్ మేడం. వీళ్ళకు డబ్బులు ఇప్పిస్తాను మాట ఇచ్చిన, నాకు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. లేకపోతే నేను ఇదే పని పెట్టుకొని తిరుగుతా. ఇక నేను దాని తర్వాత మీ ఇష్టం. ఓకే గో హెడ్ అంటే ఓకే గో హెడ్ అంటే ఓకే గో హెడ్ అంటే రైట్. నెక్స్ట్ మంత్ 17 కైండ్లీ కమ్ అండ్ యూ క్యాన్ టేక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీరు మళ్ళీ సేమ్ కెమెరాస్ తీసుకొస్తారో సేమ్ అవుట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గెట్ మళ్ళీ సేమ్ పీపుల్ మీరు వేసుకొని వస్తారో. నెల రోజులు ఆగడానికి వాళ్ళకు సమయం లేదు. వాళ్ళ కింద ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు. కింద పల్లెలు ఎవరు అంత పర్టికులర్ ఉండుంటే వినిపించారు మేడం. మీకు ఒక మాట చెప్పనా మేడం, వాళ్ళు ఈరోజు బస్సులో ఆల్మోస్ట్ ఒక 50 మందిని రావడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. నేనేం చెప్పినా వద్దు, తను చాలా క్లియర్గా రమ్మంటుంది, తను నెగ్లెక్ట్ చేయట్లేదు, రమ్మంటుంది. మనం వెళ్ళి మాట్లాడదాం. వాళ్ళంతా ఎందుకని ఆపినా మేడం. లేకపోతే ఈరోజు మీ ఆఫీస్ ముందు ఒక 50 మంది ఉండేటోళ్ళు. ఐ క్యాన్సిల్ ద ప్రోగ్రామ్ క్లియర్గా. నాకు కూడా ఇక్కడ వచ్చి నేను ఏదో చేయాలని నాకు ఏం లేదు. వాళ్ళు మీకు ఇచ్చిన డబ్బులు మీరు వాళ్ళకి ఇచ్చిన అంతే, సింపుల్. అది కూడా ఈరోజు అయిపోవాలి ఖచ్చితంగా. లేకపోతే ఐ విల్ గో ఫార్వర్డ్. ఇక నేను ఫార్వర్డ్ వెళ్తే అది డామ్ ఇంపాసిబుల్ అయితే ఐ ఆమ్ పాసిబుల్ గా నేనేం చేయాలో చేస్తా అంటున్నాను. ఓకే అనుకుంటే ఐ డైరెక్ట్లీ అప్రోచ్ ద పోలీస్ స్టేషన్ అండ్ ఐ డైరెక్ట్లీ కీప్ దిస్ అప్లోడ్ దిస్ వీడియో ఇన్ మై సోషల్ మీడియా ఆల్ ప్లాట్ఫామ్స్ ఫర్ ష్యూర్. అండ్ ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మేడం, మీ బాధితులు ఎవరైతే మీ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ బాధితులంతా కూడా వేదాంత్ మీడియా కడప తొక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఇంకో బాధితులను తీసుకొని మళ్ళీ రావాల్సి వస్తుంది. ఇట్ విల్ బి బిగ్ ఇష్యూ. తర్వాత దాని లోపల మీరు తప్పులు చేశారా ఒప్పులు చేశారా యూ హ్యావ్ టు గివ్ ద క్లారిటీ టు ద గవర్నమెంట్. నేను డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి ట్యాగ్ చేసి పెడతాను. ఎందుకంటే అసలు ఏటీజీ పర్మిషన్లు ఇట్లాంటి చారిటీస్ కి మీరు ఎందుకు ఇస్తున్నారు? ఐ హావ్ ద రైట్ టు క్వశ్చన్ గవర్నమెంట్ రైట్. ఎగ్జాక్ట్లీ 21 days back we went to WDCM. నేను వెళ్ళి కలిసేసి వచ్చా. I have shown everything. This is what we are trying to do. Try to help out us అని చెప్పేసి వచ్చినా. If you want us to go and do పర్లేదు మేడం. నేను అదే అంటున్నా. మా ఎజెండా ఒకవేళ మేము తినేదే ఉంటే నిజంగా మీ ఎజెండా నేను ఏమంటున్నా మేడం, మీరు ఒకవేళ నిజంగా మీరు న్యాయంగానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు, ఇంకా ప్రాబ్లం ఏముంది మేడం, అప్లోడ్ చేసేద్దాము. మీరు ఏమున్నా కూడా చాలా క్లియర్ గా మీరు ఎంత ఖర్చు పెట్టిరు, మీకు ఫండ్స్ ఎంత వచ్చినాయి అవన్నీ కూడా నేను చూపించుకోవాలి అనుకుంటా. ఐ హావ్ ఎవ్రీథింగ్ టు ప్రూవ్. నేను తప్పు చేస్తే నేను తలొంచుతా, నేను తప్పు చేయలే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవ్వమంటే నా దగ్గర తెలుసు మేడం. ఇప్పుడు ఇక తప్పు చేసిరా లేదా చేసామా లేదా అనేది సెకండరీ. అది వాట్ ఎవర్ నేను చేశాను. సరే ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, ఆలోచించుకోండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే. ఇది డిలే మీరు ఏమంటున్నారు ఇస్తా అంటే అవ్వదు కదా మేడం. ఇప్పుడు నీకు ఎంతమంది ఉన్నారమ్మా? ఓకే 262 మంది. నీకు రోజు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారమ్మా? సింగిల్ ఆన్సర్ ఇచ్చా
రోజుకు ఒక 10 మంది అన్నారు సార్, ఘోరంగా నా మొగంతాను కూడా పన్నాను సార్. ఇప్పుడు చెప్తున్నా ఈ మాట కూడా మాకు చెప్పాను. ఇట్లా అంటారు మేడం నన్ను అంటే అలా అంటారు, పట్టించుకోదు మనం. వాళ్ళ దగ్గర పడుకుంటారా అనే మాట పట్టించుకోవద్దని నేను ఆమెతో మాట్లాడిన ప్రతి శేఖర్ రెడ్డి సార్ ఫోన్ చేసి సార్ 20 తారీఖు పైసలు వెయిట్ చేయమని చెప్పింది నేనే లేదా ఈ రోజు యాక్చువల్లీ ఇవ్వాల కాదు ఆయనకి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు I was there in Bangalore on 11th. I was there in Bangalore. I was in my work. సో నేను అప్పుడు కూడా చెప్పాను సార్ నేను ఇట్లా వచ్చాను, నాకు వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను, కలిసి మాట్లాడి ఏముందనంటే ఆయన ఒకటే అమ్మ నేను ఆపడం నా వరకు కావట్లేదు, మీరు ఏదున్నా మీరు మాట్లాడి మీరు. నేను ఏమంటున్నా అంటే మేడం నాకు తెలియదు మీ దీని వెనక ఎవరు ఉన్నారు, నాకు ఇదంతా నాకు ఏం తెలియదు, ఎవరున్నా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. జస్ట్ క్లారిటీ ఇస్తున్నా, ఎవరున్నారు మీరు ఎవరు సజెషన్స్ తీసుకుంటారు నాకు తెలియదు. కానీ సి మేడం, I seriously don't want to make this an issue, madam. I don't want to make this an issue because many charities, many trust foundations సంబంధించినటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక్కదాని వల్ల అన్ని ట్రస్ట్ల మీద నమ్మకం పోతుంది, అన్ని ట్రస్ట్లకు ఫండ్స్ ఆగుతాయి, ఇది చాలా పెద్ద వైరల్ అవుతుంది. అందుకే I don't want to make this out. I just క్లియర్ స్టేట్మెంట్ వాళ్ళకు ఈరోజు డబ్బులు క్లియర్ చేసేయండి, నేను దీన్ని క్లోజ్ చేసేస్తా. లేదు నేను అంటే మీరు రేపొద్దున మీరు ఖచ్చితంగా ప్రజలకు, గవర్నమెంట్కి, ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్కి మీరు ప్రతి లావాదేవీలు చూపించాల్సిన అవసరం. అండ్ దాని తర్వాత అవుట్ ఆఫ్ ది బాక్స్ చెప్పాలంటే బాధితులంతా నా దగ్గరికి వస్తారు. బాధితులు నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం I will not be quiet. Seriously. Once నాకు జస్టిస్ కోసం వాయిస్ రేజ్ చేస్తే నాకు తెలిసి మీకు నాలెడ్జ్ ఉండొచ్చు నా గురించి. జస్టిస్ కోసం వాయిస్ రేజ్ చేసేటట్టు అయితే ఇఫ్ ఎవ్రీబడి హ్యావ్ దట్, మీరు ఈఎంఐ కోసం వచ్చినప్పుడు వీళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. యు ప్లీజ్ థింక్ అబౌట్ దట్. ఈవెన్ మీకు ఒక విషయం తెలిసింది కదా, ఇప్పుడు సారిక అనే అమ్మాయికి ఆమె కోసం నేను బయటికి పోయినా, అక్కడ పోయేసరికి ఇక వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ విషయం బయటపడితే ఇంకో 4 వస్తుంది. నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడనే దీన్ని సాల్వ్ చేసుకుంటే నేను దీనికి నేను ఇడికే పోలీస్ స్టాప్ పెట్టాను. 1700 people more. Where I'm just cancelling everybody. మా వాళ్ళ పైసలతో ఎట్లాంటి లాలూచి లేదు, ఆ పైసలు పెట్టుకొని బతకాల్సిన అవసరం 1% లేదు. I have still ఇప్పటి వరకు నేను ఇక్కడ దాకా తీసుకొచ్చిన 1,70,000 ఉన్నాయి అంటున్నారా? లేదు నా దగ్గర ఎనీథింగ్ నథింగ్. మొత్తం ఓవరాల్ ఎన్ని lakhs ఇవ్వాలి ఇప్పుడు అందరికి? 17 lakhs ఇవ్వాలి. ఆ 17 lakhs లో వీళ్ళు కూడా ఉన్నారు. To be frank, I am nil as of now. Why? Because నా దగ్గర ఎలాంటి సార్ట్ ఆఫ్ పేమెంట్స్ లేవు. సిన్స్ నేను డన్ మేడం దీన్ని ఇక్కడ ఇది డిస్కషన్ వద్దు. ఇప్పుడు మీకు డిస్కషన్ ఏముందో అది చేసేసుకుంటే అయిపోతుంది కదా. సరే లేదా ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. ఒక్కొక్క చెక్ మీద అంతుంది 2,77,000. సరే అమ్మా ఆగుండి, ఒక 2 రోజులు ఆగుండి, 2 రోజులు ఆగుండి. లే అట్లా కాదు. హలో, దిస్ ఇస్ వాట్ మై బ్యాలెన్స్ ఇన్ మై హనీషా ఫుడ్. అమ్మ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కెమెరాకి చెప్పండి. నేను చెప్తున్నా, నాకైతే 120 రూపాయలు నేను వాళ్ళకి ఎందుకు ఇస్తానమ్మా? అరే మళ్ళీ అగైన్ యు ఆర్ పుట్టింగ్ ద రాంగ్ క్వశ్చన్. సో ఇక్కడ ఎట్లుంది ఇది ఎలా ఉంది అని అంటే నేను తెమ్మని చెప్పలేదు, కానీ తెస్తే మాత్రం అప్రిషియేట్ చేస్తా. You have fixed for one thing. What it is negative. నేను ఏమంటున్నా ఇప్పుడు డబ్బులు తెమ్మని మీరు చెప్పలేదు. One second. నేను ఒక యాంగిల్ లో మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా, కానీ ఇలాంటి యాంగిల్ లో కలుస్తానని నేను ఎక్స్పెక్ట్ సీరియస్ గా నేను కూడా అనుకోవట్లేదు. సేమ్ నా వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ఓకే ఫైన్. నేను అంటున్నా అట్లీస్ట్ ఒక టైం అన్నా చెప్పాలి. ఈ టైం కాకపోతే ఈ టైం కి ఇవ్వండి. మీరు ఏమంటున్నారంటే ఇంతకు ముందు స్టేట్మెంట్ మనం ఫార్వర్డ్ చేయాలి. 2 గంటలు కావాలంటే నేను ఏమన్నా పేపర్ రాసి మా మామయ్య గారు చనిపోయారు. ఐ హావ్ రిటర్న్ ఎవ్రీథింగ్. నాకు ఇంటికి ఉండదా? నీకు పైసలు ఇచ్చినా కదా, నీకు పైసలు ఇచ్చినందుకు ఇప్పుడు నేను చావాలా? చారిటీలో కూర్చోవాలా? కాదు, అంతేనా? ఇప్పుడు నీకు పైసలు ఇచ్చినా కదా, పబ్లిక్ పైసలు తీసుకొని మన దగ్గర పెట్టుకున్నప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, ఛానల్ నడుపుతున్నావు అంటే నువ్వు 24/7 ఓన్లీ యు బిలాంగ్స్ టు పబ్లిక్. నా ఆడియన్స్ దగ్గరికి నేను పైసలు తీసుకుంటే వాళ్ళ కోసం పని చేయాలి. మీరు తీసుకోరు కాబట్టి యూ హావ్ టు వర్క్. ఐ యామ్ రెడీ టు వర్క్. ఇందాక మీరు ఏమన్నారు, మేము ఎక్కడ కూడా డబ్బులు తీసుకురమ్మని చెప్పలేదు అన్నారు, కానీ తెచ్చిన వాళ్ళకి అప్రిషియేట్ చేశారు.
గివింగ్ 150 రూపీస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. అంటే మీరు ఏం చెప్తున్నారు అని అంటే తీసుకురండి అని చెప్పి చెప్పలేదు, కానీ తెస్తే మాత్రం చప్పట్లు కొడతా అంటే ఏంది మేడం ఇది? మీ ఇంటెన్షన్ తీసుకొస్తేనే కదా. తీసుకొస్తే చేస్తారు, తీసుకురాకపోతే చేస్తారు అన్నది ఇది ఏమీ లేదు. మెంబర్షిప్ అనేది ఒక పెద్ద దాని గురించి నాకు క్లారిటీ లేదు. ఆ మెంబర్షిప్ ఇవన్నీ జనాలకి ఏ డబ్బులు పంచారో మాకు క్లారిటీ లేదు. మెంబర్షిప్ పంచాయతీ పక్కన పెడితే లోపల బుక్కులు తెచ్చిస్తే ఒక నిమిషం ఆగమ్మ, ఆ మెంబర్షిప్ పక్కన పెట్టేస్తే ఆగమ్మా, మెంబర్షిప్ పక్కన పెడితే చాలా క్లియర్ గా వీళ్ళు డబ్బులు మాత్రం చాలా క్లియర్ గా ఎక్కడైతే ఎవరికైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న విషయం వాస్తవం. దాదాపు ఇంకా 1700 పీపుల్కి ఇవ్వాలని తను చెప్తుంది. ఇంకెంతమందికి ఇవ్వాలో తెలియదు. ఎంతమంది నుంచి వాళ్ళు కలెక్ట్ చేశారంటే 80 లక్షలు చెప్తుంది. ఎంత ఉందో కూడా క్లారిటీ లేదు. అవన్నీ లావాదేవీలు ఖచ్చితంగా ప్రభుత్వం మీరు ఖచ్చితంగా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎన్ని డబ్బులు వచ్చినాయో కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మీది. మీరు ఒక్కసారికి వచ్చి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కెమెరాకి చెప్పండి, దీన్ని ఇక్కడికే ఎండ్ చేసేద్దాం. మీరు ఏమన్నా తనకు సమాధానం ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు కూడా ఇవ్వచ్చు మేడం. నాకు ఇప్పుడు 2 సంవత్సరాలు నేను ఎగుతున్నా, ఈమెతో నేను నేగలేను, జనాలు మా ఇంటి మీదకి వస్తారు. నాకేమన్నా నా పిల్లలకి ఏమైనా ఇస్తే చచ్చిపోతాం. అదా ఇది వాళ్ళు అనుకుంటారు ఈ పైసలు నిన్నది చచ్చిపోయిందని అనుకుంటారు. చెప్తున్నా కదా సార్, 2 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళకపోయి ఉంటే వాళ్ళ సార్ వచ్చి మాట్లాడి వెళ్ళకపోతే మేము 50,000 ఇచ్చేవాళ్ళము కాదు. లేకపోతే రాకముందు ఇచ్చినప్పటికీ సార్ వచ్చినప్పటికి ఇచ్చినప్పటికీ మీకు నాకేమైనా నేను చిన్న పిల్లలంటే ఇప్పుడు ఇంకోటి చెప్పేది వాళ్ళ పైసలు వాళ్ళు అడగడంలో ఒక స్టేట్మెంట్ వాళ్ళ డబ్బులు వాళ్ళు అడగడంలో బ్లాక్ మెయిల్ ఏంటి? బ్లాక్ మెయిల్ అనడం లేదు, నేను తీసుకోలేదని నేను ఇప్పటి వరకు డినై చేయలేదు. యూ ప్లీజ్ పాయింట్ అది ఎందుకు వదిలేస్తున్నారు మీరు? వెన్ వీ పీపుల్ ఆర్ వెరీ మచ్ క్లియర్ టు గివ్ దెమ్. మా ఇంటెన్షన్ ఒకటే, నాతో అయినంత పట్టుకుని క్లియర్ చేసుకుంటూ వస్తున్నా. ఐఎమ్ నాట్ సరే అకౌంట్ లో పైసలు వేసినా మేడం, పైసలు ఎక్కడ 5 నెలల నుంచి ఇప్పుడు వేసిన యాదమ్మ రేపు 2 గంటలకు తీసుకోనన్న ఆ రికార్డు కూడా చూడనన్న. మరి నేను జనాలు నన్ను పోగు చేసిన అది మరి ఇంటికి వచ్చిన ఎన్నో మాటలు తిట్టి నేను దానికి ఏం చేయాలి చెప్పండి? ఈమె పైసలు తీసుకుని ఇస్తా సచిన్ పెళ్లి చేస్తాను. నేను వీళ్ళ సార్ అని ఎవరో ఆయనతో శేఖర్ గారు అని ఆయనతో మాట్లాడించారు. ఒక నిమిషం ఆగండి, మీరు మాట్లాడకండి, ఒక నిమిషం ఆగండి. He was continuously calling me. I told him what is what and I have shared all of my locations where I am and I made it very clear. Sir, na problem idi. నేను ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను లోపలికి వెళ్ళాను. ఆయన మీరు ఎక్కడ ఉన్నారు అని అంటే సార్ నేను ప్రజాభవన్ దగ్గరికి వచ్చాను సార్, వాళ్ళకి ఇది ఇద్దామని కలవడానికి వచ్చామని చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు ఓకే ఫైన్, ఓకే మీరు కూడా చేస్తున్నారు, ఓకే ఫైన్ అని అంటే ఐ హ్యావ్ షేర్డ్ ఆల్ ద డాక్యుమెంటేషన్స్. నేను ఏం చేస్తాను ఏంటని ఆయన ఒకటే అన్నారు, ఎప్పటి వరకు అవుతుందమ్మా ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్, ఎవరు కూడా ఉండదు కదా పెట్టుకొని ఇచ్చేయాలని. ప్రామిస్ గా ఇప్పుడు నా దగ్గర లేవు. నేను ఇస్తాను అంటున్నాను, నాకు కొంచెం టైం అడుగుతున్నాను. ఏమంటున్నాను, మీరు ఇవాళ వచ్చారు ఇప్పుడు ఇచ్చేయమంటున్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చా మేడం ఇట్లా? నేను ఎన్నిసార్లు వచ్చినప్పుడు ఎన్ని మాటలు చెప్పారు మీరు? ఎన్నిసార్లు రాలేదు, తిప్పి కొడితే ఇది నువ్వు ఇప్పుడు రావడం ఫోర్త్ టైం నాలుగోసారి 100% సెప్టెంబర్ నుంచి ఇది రావడం 4th టైం అమ్మా. ఒక్కసారి లెక్కలు అడిగితే అమ్మ మీ ఏమున్నాయో ఒకసారి తీసుకొని రండి అమ్మా, మీరు ఎవరెవరికి ఎంత పంచారంటే ఒక్కటే వచ్చింది. వచ్చి తను మాట్లాడి ఇట్లా ఉంది, ఇలా జరిగింది, ఇంతమందికి ఇచ్చాము ఇలా అంటే, అమ్మ ఇందులో నాకు అసలు అర్థమే కావట్లేదు, మీరు తీసుకొచ్చి మీరే పనిచేయడం ఏంటి, ఇది చెప్పింది ఎవరు, మీరు ఏమైనా డిక్లరేషన్ నా దగ్గర నుంచి తీసుకున్నారా పంచారని అంటే, అప్పుడు కూడా పనిచేసిన తర్వాత మేము పనిచేసామని చెప్పారే తప్ప చెప్పలేదా మేడం? నా దగ్గర నేను చెప్పలేదా? నేను మీకు చెప్పలేదా? పైసలు వాయిస్ రికార్డ్ కూడా నాకు ఒక మాట జరిగిన కథలు అన్న ఆపు మేడం. నాకు ఒకటే మాట, వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చిన విషయం వాస్తవమా కాదా? 100%. ఆ డబ్బులు మీరు రిటర్న్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఆ డబ్బులు మీరు ఏం చేసిర్రు అని చెప్పి చూపించాల్సిన అవసరం ఉందా లేదా? నేను వాళ్ళకి రిటర్న్ ఇచ్చినప్పుడు నేను ఏం చేసిన వాళ్ళకి ఏం చూపించిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది? వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు, మాకు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మేము చూస్తాం కూడా మీరు ఏమేమి చేసిర్రు, డబ్బులు ప్రతి రూపాయి ఖచ్చితంగా మేము చూస్తాం. మీరు ఇప్పుడు చూపించండి, ఇప్పుడు చేయండి అంటే నాతో పాటు నేనేం చూపించమని చాలా మంది ఉన్నారు. నేను చూపించమని ఉన్నాయి చాలా మటుకు వాళ్ళు ఏం రాశారు ఏం చేస్తారు నేను అడగను. ఇప్పుడు చూపించమని అడుగుతలేదు, నేను ఇప్పుడు చూపించమని అడగట్లేదు, నేను ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఇవ్వమని చెప్తున్నాను. తర్వాత లావాదేవీల గురించి మనం మళ్ళీ చేసుకుందాం.
వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇవ్వమని అంటున్నా. వాట్ ఎవర్ నేను అదే చెప్తున్నా వేదాంత్. I don't have as of now. Just give me సరే. some at least 10 days time. లేదు 10 days కాదు, 10 days అవ్వదు. లాస్ట్ క్లియర్లీ రేపు ఈ సమయం వరకు మేము ఎదురు చూస్తాం. ఎగ్జాక్ట్లీ 1 hour లో కరెక్ట్. ఇప్పుడు టైం చూడండి మేడం, టైం 5. సరే కానీ మీరు ఉండండి. మీరు ఆఫ్ ది అమౌంట్ రేపు క్లియర్ చేయాల్సిన బాధ్యత మీది. చేయకపోతే 6 గంటలకు వీడియో రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మాత్రం అక్కడితో ఆగం. రేపు 6 గంటలకు వీఆర్ అప్రోచింగ్ ద పోలీస్ అండ్ ద నెక్స్ట్ సిచ్యువేషన్ అండ్ సినారియో విల్ బి వెరీ డిఫికల్ట్. యూ జస్ట్ ఫేస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అనే రేపైతే పైసలు నేను ఏమైనా చేసుకొని మనం మాట్లాడదాం. ఏం టెన్షన్ ఏం లేదు. వచ్చి కావాలంటే నీకు రికార్డింగ్ కూడా మీకు పంపిస్తా. యూ హ్యావ్ నాట్ ఈవెన్ షేర్ యువర్ పర్సనల్ నెంబర్. అంటే మీకు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి మీరు నాకు ఇవ్వలేదని నాకు నా నంబర్ నుంచి మీకు కాల్ చేసి లేదు. యూ సెడ్ దట్ యూ సెడ్ నేను లొకేషన్ షేర్ చేయమని చెప్పేసి నేను హాయ్ పెట్టాను. లేదు నా నంబర్ నుంచే మీకు కాల్ చేసి మీరు కాల్ చేసి మీ నెంబర్ నుంచి అయినా యూ సెడ్ దట్ నేను ఆఫీస్ నెంబర్ నుంచి పెడతానని అన్నారు. యూ హ్యావ్ నాట్ షేర్ టు విత్ మీ. ఓకే ఫైన్, ఐఎమ్ నాట్ బదర్ విత్ దట్. కానీ ఒకటే చెప్తున్నా, పర్సనల్ గ్రీజెస్ చాలా ఉన్నాయి చాలా మందితో. నేను అదే మాట చెప్పాను. నేనేమంటున్నా మేడం, నాకు తన వ్యక్తిగత విషయాలు అవసరం లేదు, మీ వ్యక్తిగత విషయాలు నాకు అవసరం లేదు. నేనేమంటున్నా ఆగమ్మా, నేనేమంటున్నా అదే అమ్మా, నేనేమంటున్నా తను మీకు డబ్బులు ఇచ్చిన విషయం వాస్తవం. ఆ డబ్బులు మీరు ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంది. దాని గురించి మాత్రం మాట్లాడతాం. వ్యక్తిగత విషయం నాకెందుకు మేడం? ఆమెకి ఎంత మందితో శత్రుత్వం లేదు. ఇప్పుడు మీ కిందున్న ఇప్పుడు కాదు, ఇప్పుడు పర్మిలనా ఏం పేరు ప్రమిళ అనేట ఆమె మీ ఇప్పుడు తన కింద మీ కిందున్నటువంటి వ్యక్తే కదా తను. వాళ్ళకి ఆ అమ్మాయికి వేసారా అనే అమౌంట్ అని అంటుంటే నేను క్లియర్ గా ఒక మాట అడిగాను. నేను స్క్రీన్ షాట్స్ తీసి నువ్వు నాకు పంపించమ్మా అన్న. పంపించింది ఉంటే గనక ఆస్క్ హర్ టు షో విత్ హర్ వాట్సాప్. ఉంటే ఇప్పుడు చూపించమని పంపించాలి. నేను చూపించు ఒకసారి. 70,000 ఎంత ఇచ్చిరా? మీరు ఎవరి తరఫున? ఏ పాస్టర్? ఇబ్రాహీంపట్నం. ఇబ్రాహీంపట్నం జ్యోతి. వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు. జ్యోతి అంటే ఎవరమ్మా? ఎవరంటే నీకే తెలియాలి. ఆ జ్యోతి ఎవరో మా ఎవరు అంటుంది. జ్యోతి స్లిప్ నీదా కాదా తెలుసా? అక్కడ మీకు ఎవరు రాసి ఇచ్చారన్నది నేను అడగడం. జ్యోతి అనే ఆమె ఇక్కడికి వచ్చి మాకు తెలియదు. తీసుకొని ఎవరో ఏంటో నేను కనుక్కొని ఈ రిసిప్ట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో నేను కనుక్కొని నేను మీకు చెప్తాను. సరేనా? ఇచ్చేది ఉందనుకోండి, మీ డబ్బులు మీకు వచ్చేసాయి. మాకేమో పట్టుకునేది ఏం చేసేది లేదు. ఈ స్లిప్పులు తీసుకొని నువ్వే డైరెక్ట్ ఇవ్వచ్చుగా మేడం. మళ్ళీ వాళ్ళని అడగడం ఇలా అడగడము నేను మళ్ళీ ఎందుకు వస్తాయిగా. ఇప్పుడు నేను మ్యాచ్ చేసుకోవద్దా నా స్లిప్స్ ఏంటో? ఇలాంటివి మాకు చాలా జరిగినాయి. నేను అక్కడ బయట కట్టుకొని వచ్చినా, మరి అది ఎవరికి వద్దా? మీ వరకు ఇప్పుడు మీరు 3,000 కట్టుకున్నారు కదమ్మా. మేము 3,000 మేము ఇవ్వమని అయితే మేము అంటలేదు మేడం. చాలా పేదవాళ్ళం మేడం. అందరం అదే ఇంత మంచిగా అడుగుతున్నాగా మేడం. మేడం ఏఎం ఓకే మేడం ప్రమీల నంబర్ అంట. ఇట్ ఇస్ నాట్ హర్స్ నంబర్. ఇట్ ఇస్ నాట్ ప్రమీల భర్తకి ఇచ్చారన్న సంగతి. ఇప్పుడు వీళ్ళు నాకు అది స్క్రీన్ షాట్ పెట్టారా? ఆల్రెడీ వాట్సాప్ చేసినా అన్ని చేసినా అయిపోయింది. నాకు స్క్రీన్ షాట్ పెట్టారా? 5 వేల నుంచి మీకు వాట్సాప్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టారంట. పెడితే ఎన్టీవీ ఎందుకు మేడమ్మా? మీరు ఒకసారి అరే మీకు వాట్సాప్ లో పెట్టిందంట. ఇప్పుడు ఎన్టీవీ అంటే ఈయనకు పెట్టింది. నిన్న ఈయనకు పెట్టారు. మేము అడిగిన ప్రూఫ్స్ కాదు మేడం. మీ బాధ అంత ఎందుకు అడుగుతున్నావు? వచ్చిన డబ్బులు ఏందో ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తే నీకు పీడనే ఉండదుగా మేడం. పెట్టుకొని ఇప్పుడు ఎవరు మాత్రం తమాషాలు ఆడుతున్నారు. ఇప్పుడు ఆయనకు చూపించిన నా బ్యాంక్ అకౌంట్ ఏముందో. బ్యాంకులు 12 బ్యాంకులు ఉంటాయి మేడం. ఉంటాయి అకౌంట్ లో. మీరు అనుకుంటే సరిపోయిందా? మాకు 12 బ్యాంకులు ఉన్నాయి. 13 ఇప్పుడు నువ్వు ఎన్ని కట్టినావమ్మా? 3 కట్టినా మేడం సార్. నేను 3 కట్టినా. ఆ 3 పంచాయతీ ఏమున్నదో అది పో మాట్లాడుకో. చాలా పేదోళ్ళం మేము. ఏం చేయాలి? ఈ మైకాడ మీ దగ్గర పెట్టు. ప్రమిళ ఫోటో చూపించండి. మీరు జ్యోతి అంటే పాస్టర్ అన్నమాట. ఆయన పేరేంటి? ఆయన ఈయన పొడుగ్గా ఉంటారు. ఆయన పేరేంటి? హార్ట్ అటాక్ వచ్చిందని. అవును మేడం. పాస్టర్ జ్యోతి వాళ్ళ జ్యోతి గారు అంటే ఎవరు? వాళ్ళ హస్బెండ్ పేరు చెప్పండి అమ్మా. కరుణాకర్ గారా?
అవును సరే నేను అది ఆయనకు పంపిస్తాను ఆయన మీకు ఇచ్చేస్తారు ఓకేనా ఆయన త్రూ కదా మీరు తీసుకున్నారు ఆయన 3000 నేను పంపిస్తాను ఆయనకి ఆయన మీకు ఇచ్చేస్తారు మీ పేరెంట్ జ్యోతి మేడం సుజాత ప్రవీణ్ ఇద్దరు మేడాలు ఇప్పుడు ఈమె పైసలు పడిగేది 950 అమ్మ నేను ఫోన్ చేస్తాను ఆయనకి ఇచ్చి ఇప్పుడు ఇచ్చి వెళ్ళాలనా మేడం ఆయన సార్ దగ్గరికి రేపు వెళ్ళడం కాదమ్మా నేను ఆ రిసిప్ట్స్ ఆయనకి పంపించి ఈ చేశారో లేదా మీ ఆధార్ కార్డ్ నంబర్స్ అవి తీపిచ్చి నేను చేసి అవి కూడా నేను లండన్ చేసి క్యాన్సిలేషన్ చేసి మీ డబ్బులు పంపించేస్తాను మాకు వారం టైం ఇవ్వండి సరేనా వారం టైం ఆ మేడం కి 3000కు ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు ఫోన్ చేసి అడుగు మేడం ఒక సెకండ్ పట్టాలి మేడం నువ్వు తలుసుకుంటే ఒక సెకండ్ అమ్మా వాళ్ళ నంబర్ నా దగ్గర నువ్వు 9 లక్షలు కావు అలా నెంబర్ లేకుంటే ఇస్తా మేడం నేను నెంబరు సరే కర్ణాకర్ గారి నంబర్ చెప్పండి చెప్తున్నాం కొట్టుకో మేడం ఇప్పుడే కాల్ చేయి మేడం అదే చేస్తామా మీ కింద ఉన్న వాళ్ళే కదా మేడం నంబర్లు ఉండకపోవడం ఏంది అసలు నంబర్స్ ఇలా కర్ణాకర్ 2 నంబర్స్ ఉన్నాయండి వాళ్ళ ఎవరిది ఆ అమ్మాయిది ఫోన్ పగిలిపోయింది యాక్చువల్లీ జ్యోతి గారిది నంబర్ పగిలిపోయింది అదే నంబర్ నా దగ్గర ఉంది ఆ నంబర్ 9999 ఇది ఒకటే నంబర్ ఉందా ఇంకో నంబర్ ఇంకొకటి చూస్తే హలో జ్యోతిమా లేదు పిగ్గిసి మేడం మాట్లాడుతున్నా ఎలా ఉన్నారమ్మా పర్వాలేదమ్మా ఎలా ఉన్నారు అమ్మ జ్యోతి అని ఇక్కడికి వచ్చారమ్మా ఆఫీస్ దగ్గరికి జ్యోతి ఎలిమినేట్ నుంచి జ్యోతి అంటమ్మా అవన్నీ ఒక 3 రిసిప్ట్లు ఉన్నాయి ఈ మీరు కట్టించుకున్నారమ్మా ఒకసారి చెప్తారా నాకు మనమ్మ చెప్పిందండి మన్నెమ్మ అంట దీని మీద మీరు డబ్బులు కూడా రాయలేదని వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు 1000 రూపాయలని రాయలేదంట మీరు దీని మీద వాళ్ళు ఎంత కట్టారు అనేది రాయలేదంట ఒక్క నిమిషం ఆగండి అదేంటి జుట్టు జ్యోతి పండి మైసమ్మ బోస్పల్ల జయమ్మ ఇలా మీరు ఇవ్వాలమ్మా అండ్ వీళ్ళు తీసుకున్నారా మీరు మెంబర్షిప్ తీసుకున్నారా వీళ్ళ మెంబర్షిప్ మీరు తీసుకున్నారా సరే ఈ రిసిప్ట్స్ మీ దగ్గర ఉన్నాయా ఈ రిసిప్ట్ బుక్స్ మీ దగ్గరే ఉన్నాయా ప్రమిళకి ఇచ్చారా సరే నేను ఒక పని చేస్తానమ్మా ఇవి చూసి నేను ఏంటి అనేది వీళ్ళ ఆధార్ కార్డ్ నంబర్స్ అయితే మీరు రాసుంటారు కదా బుక్లో రాసారా సరే అయితే నేను అవన్నీ చెక్ చేసుకొని ఒకసారి చెప్తానమ్మా మరి వీళ్ళకి ఇచ్చేయమంటారా డైరెక్ట్గా ఇప్పుడు నా దగ్గర లేవమ్మా ఈ నిమిషానికి అయితే లేవు నేను చూడాలి చూసి చేసిన తర్వాత నేను చెప్తాను ఓకేనా సరే అమ్మా మీ ఉన్నాయంట నేను అది బుక్ లో కూడా కన్ఫర్మ్ అయిపోయింది కదా మేడం చిన్న అమౌంట్ కదా కన్ఫర్మ్ అయిపోతే ఉండాలి కదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా అర్థం చేసుకోవాలి you are maintaining a trust and this charity you are maintaining this charity you don't have 3000 in your account నాకు ఇరా 1000 రూపాయలు అయింది మేడం ఇప్పుడు నేను ఎంత దూరం నుంచి వచ్చినా మీరు వచ్చారు కరెక్టే అమ్మా నేనైతే మిమ్మల్ని అయితే రమ్మని చెప్పైతే నేను పర్టికులర్ నువ్వు ఎందుకు చెప్తావు మేడం నేను ఎవరిని అమ్మ తల్లి నేను ఇవ్వమంటలేదమ్మా అర్థం చేసుకో నా బాధ నా కడుపు నొస్తుంది ఓమ బుక్కాలిగా మేడం మరి నేను వచ్చిన డాక్టర్ దగ్గర వచ్చిన ఉండాలి కదమ్మా నీ ఇంట్లో ఓమ ఉంది నా ఇంట్లో ఓమ లేదు నేను బుక్క నీకు ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు నేను కూడా పోయి బజార్ పోయి కొనుక్కొచ్చుకెళ్ళి నీకు మందిగా నేను వేసుకుంటా మేడం అదే అంటున్నా నువ్వు ఉంటా అన్నప్పుడు నా దగ్గర ఉండాలి కదమ్మా ఇప్పటికిప్పుడు ఈ రోజుకి ఈ పుట్టకి నేను చెట్టు దుక్తా రావు కదా నేను అడిగేటో నడుకోవాలి కదా ఆయన కాలు అడగాలి 10% అమ్మ పెద్దమ్మ అప్పులు చేసి మరి 10% తీసుకొచ్చింది నేనే తెచ్చుకోవాలి ఇప్పటిదాకా నా బతుకు ఇప్పుడు ఇస్తలేవుగా ఇప్పుడు ఇయర్ ఇట్లా దగ్గర ఉండాలి కదా మరి నావి ఇయ్యొచ్చుగా మేడం చిల్లరనేగా మేడం చిల్లర దానం అంటే వాళ్ళను చిల్లర లెక్కలు చేసిన మాట్లాడినా చిల్లర లెక్కలు చేసిన వాళ్ళన్నా ఇప్పుడు నా చిల్లర నీ చిల్లర నా దగ్గర లేదు తల్లి నీకు చిల్లర వేద్దామన్నా కూడా చిల్లర నా దగ్గర లేదు నేను ఇచ్చేటప్పుడు నేను బయట మస్తీకి సార్ షాప్ల చిల్లాలు 8000 చిల్లాలు వాళ్ళకి కావాలంటుంటే వాళ్ళు ఇచ్చుకుంటారు తల్లి నేను మేడం నేను మళ్ళీ నా దగ్గర మరి ఎట్లా ఎవరికి ఫోన్ పే చేస్తావు చెప్పు మరి ఎవరికి ఫోన్ పే ఫోన్ లో ఉండాలి కదమ్మా ఇప్పుడే చూసిండు ఆయన ఆ పెద్ద మనిషి ఇప్పుడే చూసిండు ఆయన నుంచుని ఆయన పెట్టుకోని లేదా తప్పని కాదమ్మా తల్లి నాకు ఉంటే మెడ కోసిస్తా ఎవరికైనా
నేను ఇచ్చేది ఉందంటే నేను ఇచ్చేది ఉందనే చెప్తా. నేను ఇయ్యంది లేదంటే ఇయ్యంది లేదనే చెప్తా. నేను ఏది ఉన్నా బరాబర్ మాట్లాడతా. నేను తిన్నా అంటే నేను తిన్నాను ఒప్పుకుంటా, నేను తినలేదంటే తినలేదని ఒప్పుకుంటా. నేను ఎవ్వరికి అన్యాయంగా తీసుకొని రమ్మని చెప్పలేదు. ఎవ్వరి దగ్గర పోయి మీరు పట్టుకొని తేకపోతే నడవదని నేను ఎవరిని బెదిరియను. పిఎస్సి కూడా వస్తుందిగా మేడం? అవును వచ్చినా. నేను తప్పు చేయలేదు కాబట్టి వచ్చినామా. నేను చెప్పుకొని వచ్చినా కదా. అప్పుడే ఆపేసిన అయిపోగా మేడం. ఆపేసినాం తల్లి, నీకు అర్థమైతలేదు. ఆ నిమిషానికి ఆపేసినాం. అప్పుడు ఆపేసి అందరూ ఎందుకు అడుగుతారు? వీళ్ళకి తెలియదు అప్పుడు. ఎవరికి? వీళ్ళక. నే ఊరోళ్ళు నిన్ను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేడు జాడ పత్తలేదు. ఎవరు? జాడ పత్తలేదు. మరి మీకు తెలిసినప్పుడు మరి మీరు ఎందుకు కట్టుకున్నారు? ఎవరు? మరి మీకు ఎవ్వరు కట్టలేదు. నేను ఒకదాన్ని ఇచ్చిన. నేను ఆడికి పిఎస్ కార్డుకి వచ్చిన. అప్పటికి డబ్బులు ఇచ్చినాక వచ్చిన. నేను ఇప్పుడు చెప్పినాక పాస్టర్ చర్చి తరపునే ఎవరు అది మంగళపల్లి పడేది కూడా మనమ్మ. ఇప్పుడు నేను కట్టిందో వాళ్ళు నీకు తెలియదు, నాకు చెప్తే ఇచ్చిన. నేను మేడం మంచి జరుగుతుందంటే 10 మంది ఎగవాడతారు. ఇప్పుడు నువ్వు ప్రసాదం పెడుతున్నావు అంటే 10 మంది పైసలు మీ దగ్గరకు వచ్చినాయి కదా. వచ్చినాయి. నేను ఏమంటున్నా, అది 7కి వెళ్ళి పోయినా కూడా పైసలు నీ దగ్గరకి అయితే వచ్చినాయి కదా అని. అమౌంట్ వచ్చినాయి మీ దగ్గరకు వచ్చినాయి అన్నప్పుడు క్లియర్ ఉంది కదా. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా మేము పంచాం. అదే జ్యోతి గారికి మేము అక్కడ టెంట్ వేసి పంచిన రోజులు కూడా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ మోర్ దెన్ 150 మెంబర్స్ పైననే మేము అక్కడ పంచాం వాళ్ళకి. అక్కడ పంచిన తర్వాత నేను అన్ని ప్లేసెస్ కి తిరగలేక నేను కొన్ని వేళకి వాళ్ళకి అప్పచెప్పాను. పర్సన్కి నేను అసైన్ చేసుకొని నాకు ఎవరైతే ట్రస్టెడ్ ఉన్నారో వాళ్ళని పెట్టుకొని మేము చేయడం జరిగింది. ఇక్కడ దీని తప్ప వేరేది ఏది ఎజెండా లేదు. సరే నేను ఏమంటున్నా, రేపటి వరకు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ క్లియర్ చేయండి. లేదు అని అంటే ఇట్స్ యువర్ విష్. ఇట్స్ యువర్ విష్. నాకు ఎందుకు తెలియదు? ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నావు, నీకు తెలియదు అంటావు మేడం. ఈ 3000 కదా. ఈ నెల కట్ట కొచ్చ నెల కడదు అంతే. కిరాయి కన్నా అయితే ఇప్పు అమ్మ. మేము గంట దూరంకి వచ్చినాము. నా దగ్గర లేవు. నేను వేస్తా అడిగి నేను వేస్తా. నేను పంపించాలంటే నీ 3000 పట్టుకొని నేను వేసుకోను. ఆ అంతాల్లో పైసలు ఇచ్చేటోళ్ళకి నేను ఏడికి పారిపోలేదు. నీ 3000 కోసం పారిపోతా. నాకు అవసరం అని చెప్పు. నువ్వు పారిపోతావు అంటలేను మేడం. నేను మళ్ళీ రాకుంటా. నువ్వు రావాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు మేమైతే చూసుకున్నాం కదా, క్యాన్సలేషన్ పెట్టుకొని అవి మేము చేసే ఫర్దర్ మా పని మేము చేసుకొని వాళ్ళకే ఇస్తాము. వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి. మీరు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు మాకు ఇచ్చారు. మేడం ఇంట్లో పోయి రాపు. ఏంటమ్మా మా ఇంట్లో తెలియదా? నా పైసలు నా ఇంట్లో లేదా? అన్నం అయితే తింటాగా మేడం. అవునమ్మా. అంటే ఇప్పుడు నేను నీకు కొంచెం బియ్యం ఆడుకొని తీసుకొచ్చి నీకు తెచ్చియాలా చెప్పు. బియ్యం ఆడుకొస్తావు? ఏడాడుకొస్తావు? అదే నేను బియ్యం ఆడుకొచ్చి తెచ్చియాలా అంటున్నా. అన్నం తింటావుగా, కూరగాయలు తెచ్చుకోమా? ఆడదాని దగ్గర 10 రూపాయలు లేకుంటుంటారా? ఇప్పుడు నా దగ్గర లేకపోతే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు నువ్వు పేదదాన్ని నువ్వు ఒప్పుకున్నావు. నా దగ్గర లేవంటే ఇప్పుడు నీకు వచ్చినాయా? అసలు లక్షలు కోట్లు సంపాదిస్తున్నావు నువ్వు ప్రజల మీద. నువ్వు అనుకుంటున్నావా? నీ కోట్లు సంపాదిస్తున్నాయి కదమ్మా. ఆ కోట్లు ఏందన్నది నేను అక్కడ తెలుసుకుంటా. సరే ఎక్కడ తెలుసుకుంటావు? నా 3000 నాకు తెచ్చిద్రా. నేను ఇప్పుడు తెచ్చిచ్చే పరిస్థితిలో లేదు. ఈ తెచ్చిచ్చే పరిస్థితిలో నేను. మరి ఎట్లా తీసుకున్నావు? ఏం తీసుకోలేదు. నేను ఇంటికి రాలేదు. నువ్వు కట్టకపోతే నాకు నడవదని అడగలే. ఇప్పుడే మాట్లాడినావు కదా. మంచి కాదు, నోరు నీకే లేదు. అందరం ఆడోళ్ళమే, అదొకటి తెలుసుకో. ఇప్పుడు నీ పిల్లకి ఏమన్నా అయిందంటే దాకా తీసుకొని పోవా నువ్వు? అప్పుడు ఎవరి దగ్గర పోయి ఆడుకోసా? ఏడుంది? అడుగుతూనే చూసుకుండొచ్చు, బయటికి మందులే రాయకుండొచ్చు. బాగా నోరు సంపాదించినావు. అందరు కషాలు కడుపులు వేసుకొని కన్న కషం చేస్తాం మేము ఆడ ఊర్లలా. నీలే కుత్త కూర్చొని పెంచుతలేము ఈడ. పాస్మాలేదా? ఇదేమంట వీళ్ళ దగ్గర నుంచి మేము కోట్లు తీసుకున్నామంట. ఆ కోట్లలో నుంచి వీళ్ళకి ఇస్తలేమని వీళ్ళు బాధపడుతున్నారు. అది బాట. అదే అమ్మా. ఇక్కడ అమ్మా ఓరమ్మా. నీకు తెలియకుండా వచ్చిరా అని మాట్లాడుతున్నావు. ఆమెతో మాట్లాడు, ఫోన్ లో మాట్లాడి. నీకు తెలియకుండా అలా జ్యోతి నేను ఎన్నేడు ఎట్లా వచ్చింది నాకు తెలియకుండా అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎవరు? మేము ఎవరి దగ్గర పైసలే వసూలు చేయలేదు అంటుంది ఆమె. మరి మీరు తిన్నారా? ఎప్పుడు ఇప్పిస్తావు చెప్పు. ఏంది
ఎవరితో నాకు సంబంధం లేదు, నాకు కావాలి డబ్బులు ఇప్పుడు. నేను ముగ్గురివి కట్టినా. నువ్వు నీ బుక్ లో రాసుకున్నావుగా, చూసుకొని ఇవ్వాలి. నేను ఎక్కువ కట్టినా అంటే నువ్వు ఇస్తావా? నేను ఎక్కువ చెప్తా. మరి చూసుకోవాలి, నువ్వు చదువుకున్నాను, నువ్వు వసూలు చేసినావు. నేను 3,000 రూపాయలు కట్టినా. ఆగన్నా ఆమె ఇస్తదేమో మరి. అలా ఇగో ఆమె తోటి లొల్లి లేదు, నీ తోటి లొల్లి లేదురా. నాకు ఇప్పుడు నేను వస్తున్నా, నాకు ఇబ్రాహీంపట్నంలో నాకు 3,000 నాకు ఇచ్చేసేయి. మేడం ఇయ్యదంట. మేడానికి ఇప్పుడు బియ్యమే లేవంటుంది ఆమె. ఇక్కడ నేను తింటానికి నాకే గది లేదు, నేను ఎవరు డబ్బులు తినలేదని మాట్లాడుతుంది. మరి మీరు తిన్నారా? వింటున్నావా? నువ్వు ఇప్పిస్తాన్న మాట దూరము. నా డబ్బులు నాకు ఇప్పుడు కావాలి అంతే. నువ్వు మేడానికి ఇస్తావా, మేడం నీకు ఇస్తుందా నాకు తెలియదు. 3 సంవత్సరాల నుంచి ఎవరికి ఇచ్చుకున్నా నాకు వెళ్తుండే. మాట్లాడుతున్నావు ఏటెట్లా కట్టినావు ఒకసారి చూపి నాకు. ఇది 22 12 3 years అయిపోయిందమ్మా. 2 years అయింది. 2.5 years ఆల్మోస్ట్ 3 years. అలా 3 years కాలేదు. 9th month ఓకే 9th month ఆమె ఇయ్యదంటమ్మా. ఆమె ఇయ్యది, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇస్తుంది. అర్థమైందా? ఉన్నది మాట్లాడండి, ప్రాబ్లం లేదు. అవును మరి ఎందుకు వచ్చినాం అనుకున్నావు? ఈడ మీరు ఇంట్లో చేరుతారు, మేమేమో తిరుగుతున్నాం ఈడ. ఇట్లాంటి వాళ్ళు దాదాపు 50 మంది. మరి అసలు వాళ్ళకి మీరు ఆన్సర్ కూడా ఇవ్వలేదు ఎవరికి. మరి ఎందుకు ఎందుకు ఇస్తారు? చెప్పకుండా వచ్చిందని మాట్లాడుతున్నావు. ఈడ మీడియా వాళ్ళు తెలుసా? బస్ లో వస్తే వాళ్ళని మీరు బేర్ చేయలేరు. నీ ఫోన్ నెంబర్ నాకు లేదు, నేను ఏం చేయాలి? నేను నా దగ్గర ఫోన్ నెంబర్ నీది లేదు. ఇగో నువ్వు చెప్పు మరి ఇప్పుడు నాకు ఎట్లా కావాలి? మేడం ఇయ్యి మరి ఆ పైసలే అని అంటలేవు కదా నువ్వు. నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలిగా. నీకు మనేక తోలింది, నన్ను మనేక తోలిచ్చింది. చెప్పు మేడానికి, చెప్పు ఇమ్మని చెప్పు. ఇక మేడం చెప్తుంది, మాట్లాడు. అమ్మ జ్యోతి చెప్పరా. అమ్మా ఇప్పుడు లేవమ్మా వాళ్ళు. నాకు సడన్ గా నేను ఊరేళ్ళు వచ్చిన, నేను బెంగళూరు వెళ్ళిన పని మీద. వాళ్ళకి ఇంకా తల దాకలే. మనకి ఇప్పుడు రేపు సాయంత్రం వరకు వెయిట్ చేద్దాము. రేపు సాయంత్రం వరకు వెయిట్ చేసి రేపు కంప్లైంట్ పెట్టేటోళ్ళు ఒక 50 మంది 40 మంది ఉంటే పేపర్ మీద రాసుకొని అట్లా కాదు, మనం తీసుకొని పోలీస్ స్టేషన్ కలిసి మాట్లాడుకొని కావాలంటే ఆ పెట్రోల్ ఖర్చులు ఏమని అందరు ఇంత చేసుకుంటారు పోయి మీరు అంతా తీసుకొని వస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి ఒక్క దగ్గర కాదు కంప్లైంట్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఇద్దాం, ఏసీపీ ఆఫీస్లో ఇద్దాం, సైబర్ క్రైమ్లో ఇద్దాం. అట్లా ఒక 5-6 జాగాల కంప్లైంట్ ఇచ్చి ఈ వీడియో పెట్టి ట్విట్టర్లో డైరెక్ట్ ట్యాగ్ చేసి టైం ఇచ్చినాం మనం. సగం పైసలు ఇవ్వాలని చెప్పినాం. వాళ్ళ లెక్కలకు వస్తే సరే సరే, లేకపోతే నెక్స్ట్ స్టెప్ రేపు సాయంత్రం మనం మాట్లాడుకుందాం. రేపు ఈవినింగ్ ఎల్లుండి వెళ్ళిపోవాలి మనం పోలీస్ స్టేషన్కి. మినిమం ఒక 30 మంది నుంచి 50 మందిని అరేంజ్ చేయాలి మీరు. అది మీ బాధ్యత. అంతే 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 అదే పని చెయ్యి. ఏమంటారు? పైసలు ఎవరెవరికి ఇచ్చిందో అలా ఇగో ఇట్లా క్యాన్సిలేషన్ రిఫండెడ్ అమౌంట్ 1000 రూపీస్. ఏ డేట్ అమ్మా? 24 ఎప్పుడమ్మా? 6th month క్యాన్సిలేషన్. ఇది సేమ్ అమ్మాయి కట్టింది అనమాట.
ఇచ్చేసి రిఫండెడ్ అని చెప్పేసి రాసుకుంటున్నాం మేము. ఇది కరెక్టా? నేను చేసేది రాంగా? కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేసేయడానికి నా దగ్గర క్యాష్ లేవు వేదాంత్, ఎందుకు ఇలాగ కావాలని చేస్తున్నారు మీరు? లేదు మేడం, కావాలని ఏం లేదు. నేను ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు ఒకవేళ ఈ సిచ్యువేషన్ ఒక 10 days కి అయింది అనుకో, అప్పుడు నేనే చెప్పేటోను 1 month వాళ్ళకి టైం ఇవ్వండి. ఇట్స్ బీన్ 5 months. ఇట్ ఈస్ వెరీ లాంగ్ పేషెన్స్. మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. అంత ఓపిక సహనం ఎవరికి ఉండాలండి? నేను ఒక సింపుల్ గా చెప్తున్నాను. Being into my personal opinion, I have got each and everything. నేను మంగళసూత్రాలతో సహా పెట్టేసి ఇచ్చేసాను కదా. I don't have any money left with me. You believe or not, even నా బిజినెస్ కూడా నడవట్లేదు. బికాస్ ఇప్పుడు ఏమీ లేవు. నేను ఉన్నంతసేపు నేను కట్టుకుంటూ వచ్చిన, నేను కూడా అప్పులు తీసుకొచ్చిన, నేను కూడా ఇచ్చుకున్నా. 1%, 2%కి నేను కూడా వడ్డీలు కడుతున్నా. ఇప్పుడు నేను వడ్డీలు తీసుకున్న దగ్గర వాడు ఆగుతాడా చెప్పు? వాడైతే ఇంటి ముందుకు వస్తాడా లేదా? నేను ఇప్పుడు నువ్వు రేపటి వరకు నాకు టైం ఇచ్చావు, అది అయితే జరగని పని. జరగకపోతే ఫుల్ మనీ కూడా అనలేదు, ఆఫ్ మనీ అన్నా. మనీ అంటున్నారు కదా, నేను చేసేదానికి పెద్దగా అయిపోతుంది, చాలా పెద్దగా అయిపోతుంది. నేను ఎందుకు తెలుసా, నేను ఊరుకోను. నేను చాలా క్లియర్ ఎజెండాతో ఉన్న వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తాను. మాట ఇచ్చేసిన, నేను మాట ఇచ్చేసిన అంటే చేయాల్సిందే. వాళ్ళకి ప్రతి ఒక్కరికి డబ్బు రావాల్సిందే. తీసుకున్నా, నేను ఇవ్వను అనలేదు, నేను చేయకుండా అయితే నేను ఆగట్లేదు. బట్ ద థింగ్ ఇస్ లైక్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ రన్నింగ్ విత్, ఐఎమ్ వెరీ రన్నింగ్ షార్ట్ ఆఫ్ మనీ. మీకు తెలీదు, ఈవెన్ నువ్వు నమ్ముతావు లేదు, యూ కమ్ ఐ షో యూ. పర్లేదు మేడం, ఇప్పుడు అది నాకు అవసరం లేదు మేడం. వాళ్ళ డబ్బులు తీసుకున్నారు, వాళ్ళని చేసేయండి అంతే. పరిస్థితి అదంతా ఎందుకు మేడం? దట్ ఈస్ మై హౌస్, ఐఎమ్ స్టేయింగ్ హియర్. అది నా పట్లు, అది మా మదర్ డాడీ వాళ్ళ ఫొటోస్. ఐఎమ్ స్టేయింగ్ హియర్, నేను ఇందులోనే ఉంటున్నాను. వై? బికాస్ నాకు మా హస్బెండ్కి గొడవ వచ్చింది. మీ బోత్ ఐఎమ్ స్టేయింగ్ హియర్ ఇట్స్. నేను ఇందులోనే ఉంటున్నాను, ఇందులోనే తింటున్నాను, ఇందులోనే వస్తున్నాను. సరే, అది అయింది వచ్చేమో కానీ మీరు వై? బికాస్ దట్ ఈస్ ఓన్లీ వన్ ఇంటెన్షన్. నేను ఏదో మీకు ఇప్పుడు ఇక్కడ క్లియర్ పిక్చర్ చూపించేసి మీకు సినిమా చూపించేసి చెప్పాలనే నా ఇంటెన్షన్ కాదు ఇది. ఇక్కడ నేను కూడా ఫేస్ చేస్తున్నాను కాబట్టే చెప్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీథింగ్ నాకు ఎలాంటి ఇది లేదు, మాకు చేసే అవసరం లేదు. ఇక్కడ నుంచి మూట కట్టుకునేది పోయేది అంతకన్నా. చూడండి మేడం, నేనైతే రేపటి వరకు టైం ఇచ్చిన. ఆఫ్ ది అమౌంట్ క్లియర్ చేసుకుంటే ఇట్ విల్ బి సీరియస్లీ. మళ్ళీ చెప్తున్నా కదా, మీరు ఏదైతే రేపటితో కాదు అని ఇంపాసిబుల్ అంటున్నారో, ఈవెన్ ఐఎమ్ టెల్లింగ్, నేను మేడం ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు మేడం దాదాపు. ఆ 100 మందిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో, ఏసీపీ ఆఫీస్లో, సైబర్ క్రైమ్లో అట్లా ఒక 8-9 అధికారుల దగ్గరికి నేను వాళ్ళని అప్రోచ్ చేయించి జరిగిన అన్యాయం గురించి కేసు పెట్టించి మీడియాలో దీన్ని వైరల్ చేసి ఇంకా బాధితులు ముందుకు వచ్చి ఇదంతా ఒక రప్చర్ ఇష్యూని బయటికి తీసుకురావడానికి ఐ హ్యావ్ కెపబిలిటీ అండ్ కెపాసిటీ. కానీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు క్లియర్ ద అమౌంట్, అట్లీస్ట్ ఆఫ్ ది అమౌంట్ బై టుమారో. ఇట్ ఈస్ రిక్వెస్ట్, అగైన్ ఇట్ ఈస్ రిక్వెస్ట్. బికాస్ వాళ్ళ బాధితులు చాలా దారుణంగా ఉన్నారాడా, వాళ్ళ పరిస్థితి బాగాలేదు. మేక్ దిస్ డన్, రియల్లీ మేక్ దిస్ డన్. అసలు ఇది ఇష్యూ చేసుకోకుండా దీన్ని కథం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే. నాకు తెలిసి మీరు ఇంకా దాన్ని బేర్ చేయలేరు, అలాంటి ఇష్యూ వరకు వెళ్ళకండి. ఏమైంది సార్, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? సో మ్యాటర్ ఏంటంటే, తెలంగాణ నుండి పలు గ్రామాలలో రీసెంట్గా ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ అనే ఒక పేరుతోటి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈ చారిటీస్ వాళ్ళు ప్రజల దగ్గర నుండి, ముఖ్యంగా ఎవరైతే విడోస్ ఉంటారో, భర్త చనిపోయినటువంటి భార్యలు, హార్ట్ పేషెంట్స్, వికలాంగులు, ఇలాంటి వాళ్ళు ఒక 1000 రూపీస్ మీరు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక 1000 రూపాయలు కనుక ఈ చారిటీకి ఇస్తే మీకు ఒక 3 months తర్వాత నుండి ఎవ్రీ మంత్ పింఛన్ లాగా 1500 ఇవ్వడము అండ్ దాంతోపాటు సరుకులు ఇవ్వడం ఇలాంటివి ఇస్తున్నామని చెప్పారు. కొంతమందికి ఇచ్చి ఆ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకున్నారు, అంటే నమ్మకం కోసం కొంతమందికి ఇచ్చారు కూడా. ఈ దాంతో చాలా మంది ఏం చేశారంటే, వీళ్ళంతా కూడా గ్రామాలలో పేద పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా సహాయం జరుగుతుంది కదా అని మధ్యలో కొంతమంది వాలంటీర్స్ లాగా ఉండి వీళ్ళందరికీ కూడా ఏమైతే చెప్తుందో ఇవంతా కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుండి 1000 రూపాయలు కట్టించుకున్నారు. దాదాపు ఇలా వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 8000 మంది అంటున్నారు. కానీ ఖచ్చితంగా దాంట్లో నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఒక 20,000కు పై చిలుకు ఖచ్చితంగా కట్టుంటారు. 8,000 అంటే కూడా వీళ్ళ లెక్క ప్రకారం 80 లక్షలు. మరి ఎంతమందికి వీళ్ళు సేవ చేసిర్రు? అసలు ఈ మెంబర్షిప్ అనే కార్యక్రమం ఏంటి? వీళ్ళని అడుగుతేనేమో ఇప్పుడు ఈ శ్రీదేవి అనే ఆమెనే చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ, దిస్ థింగ్ చారిటబుల్ ట్రస్ట్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళంతా కూడా వేదాంత్ మీడియా దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది. రీసెంట్ గా సారిక, ఇగో ఈ అమ్మాయి ఫస్ట్ నా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు, సరే ఇంత పెద్ద ఎత్తున వెళ్ళిందని నాకు తెలియదు. కేవలం ఒక 80,000 వ్యవహారము, 70,000, 80,000, 60,000 వ్యవహారం అంటే సరే మనం వెళ్దామని చెప్పి ఆ విలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైతే ఈ అమ్మాయి చేత కట్టించబడారో వాళ్ళని పట్టుకున్నాము.
వీళ్ళు ఖచ్చితంగా రిటర్న్ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేశాము, అయిపోయింది. అది ప్రాసెస్ ఆన్ ప్రాసెస్లో ఉంది. వాళ్ళు అక్కడ ఏమంటున్నారంటే మేము మధ్యలో ఉన్నాము, మాకు ఒక్కరితో కట్టించడం వల్ల ఇంత అమౌంట్ అనేది అంటే 150 రూపాయలు ఇవ్వడము, ఇన్సెంటివ్స్ లాగా ఇవ్వడము, జీతాలు ఇవ్వడం వాలంటీర్స్ కి, ఇలా మాతో చేయించబడుతున్నారు. కానీ ఆ పైసలు అన్ని కూడా శ్రీదేవి మేడంకి ఇచ్చినాము, ఆమె మాకు ఇస్తలేదని చెప్పడం జరిగింది. సరేలే, ఇంకా వాళ్ళు ఎవరున్నారో పెద్ద వ్యవహారాలు అన్నట్టుగా నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత తను నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది, ఇంకొక బాధితులు ఉన్నారు, వాళ్ళు దాదాపు 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు ఇలా చెప్తున్నారు. చెప్తుండేసరికి ఏంటి ఇంత పెద్దగా ఉందా వ్యవహారం అని చెప్పేసి నేను వాళ్ళని మా ఆఫీస్ దగ్గరికి పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ మాటలలో నాకు క్లారిటీగా ఏమర్థమైంది అని అంటే, ఎస్, వీళ్ళు ఖచ్చితంగా పేద ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ విధంగా చెప్తూ వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అనే విషయం అర్థమయ్యి డైరెక్ట్గా వీళ్ళని తీసుకొని డైరెక్ట్గా చైర్మన్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఎవరైతే శ్రీదేవి గారు ఉన్నారో డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళతో మాట్లాడాను. ఈరోజు చివరిగా రేపటి వరకు వాళ్ళకు సమయం ఇవ్వడం జరిగింది అనమాట. రేపు కనుక మీరు వీళ్ళ డబ్బులు వీళ్ళు ఇవ్వకపోతే ఎంత ఇవ్వాలమ్మా? 2,70,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా న్యాయపరంగా, అదేవిధంగా మీడియా పరంగా, ప్రజల పరంగా ఇంకొకరు మోసపోకుండా తక్షణమే నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మేము మీకు ఖచ్చితంగా మీ విషయాన్ని అంతా కూడా మేము బయట పెడతామని చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తున్నానంటే, ఎవరన్నా నిజంగా సేవ చేయాలనుకుంటే, నిజంగా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మీ దగ్గర నుండి ₹1 కూడా ఆశించకుండా చేస్తారు. సేవా కార్యక్రమాలనే పేరుతో ముసుగుతో ముందుకొచ్చి ఇలాంటి మోసాలు చేస్తున్నటువంటి మనిషి రూపంలో ఉన్న మృగాలను నమ్మకండి. ఎందుకంటే మన భారతదేశంలో మానవత్వం అనేది నిజంగా ఇంకా బ్రతుకుందని నమ్ముకుంటూ ముందుకెళ్లే వాళ్ళము. ఇప్పుడున్నటువంటి కలియుగంలో మంచి పేరుతో కూడా ఇలా మోసాలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం పరంగా కూడా నేను ఇదే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అయితే 8 lakhs వరకు వీలు కట్టిన అమౌంట్ బిల్ కట్టింది ఎంతమ్మా? మీరు అందరిది కలిపి 5 లక్షలు కట్టింది. 80 లక్షలు టోటల్ 80 లక్షలు. ఆ 80 లక్షలల్లా ఆల్రెడీ ఎన్జిఓ రన్ చేస్తుంది కాబట్టి హైయర్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈమెకు ఫండ్స్ ఇస్తుంటారు. ఆ ఫండ్స్ తో తను హెల్ప్ చేస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు కట్టిన అమౌంట్ ఏమైనట్టు? ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది? నాకు తెలిసి మ్యాటర్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎవరెవరైతే ఎన్ఆర్ఐస్ కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఇలాంటి చారిటీస్ కి, ఇలాంటి ట్రస్ట్ లకు, ఇలాంటి ఫౌండేషన్లకు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వేస్తలేరు, నమ్మకము కోల్పోయారు. ఎట్లా కోల్పోయారు అంటే, ఈ మంచి పేర్లతోటి ఈ విధంగా మోసం చేస్తేనే కోల్పోయారు. సో పైనుంచి ఎన్ఆర్ఎస్ నుంచి డబ్బులు అనేవి, ఫండ్స్ అనేవి ఆగిపోయినాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. సో వీళ్ళు ఏం చేసిరంటే, ఇంకా మాకు ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చే ఉపాధిని కలిగించే ప్రయత్నం చేసిరనమాట. సో ఇప్పుడు ఈమె ఉంది యాదమ్మ, ఈమె మీది ఏ విలేజ్ అమ్మ? ఎల్మినేడు ఇబ్రహీంపట్నము. ఇక్కడ ఈమెకు ఆమె ఇప్పుడు శ్రీదేవి అనట ఆమె కింద వరకు ఒక మాట చెప్పింది. ఏమని? ప్రమిళ అనే వ్యక్తికి చెప్పింది, మీరు ఇట్లా చెయ్యండి, ఈ విధంగా డబ్బులు తీసుకోండి, వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఆశ పెట్టండి, తర్వాత 3 నెలల అందం మెల్లగా నెత్తి మీద నామం పెట్టి పోదాం అన్నట్టుగా చెప్పారు. వీళ్ళు ఏం చేసిర్రు? ఈమెకు చెప్పారు. ఈమె ఏం చేసింది, అరే ఇదేదో వ్యవహారం బాగానే ఉంది, ₹4 సంపాదించుకోవచ్చు, ఇక ఇంట్లో ఉంటారు, చదువుకోలేరు, ఏదో ఇల్లు గడవాలి, ఏదో చేయాలా అన్నట్టుగా ఆ ఉద్దేశంతో ఉపాధి కూడా కలిగింది కదా. ఈమె ఇట్లా జాయిన్ చేయడం వల్ల ₹150 వస్తాయి, దాంతోపాటు జీతం వస్తుంది, ఏదో ఒకటి అవుతుంది, ఉపాధి అవుతుంది, ఇంటి ఇల్లు గడుస్తుంది అనే ఉద్దేశంతో ఈమె ఏం చేసింది, కట్టించుకుంటా పోయింది. ఈమె మంచిగా కట్టిస్తుందని చెప్పి ఈమె శ్రీదేవి అనేట ఈమె తోటి మంచిగా ఏమంటారు, కట్టించు, ఇంకా చెయ్యు, ఎట్లా చేయాలి మీటింగ్స్ చేసి అప్రిషియేట్ చేయడం, ఈ మధ్యలో ₹150 వ్యవహారం ఇవ్వడం, ఒక్కరికి కడితే ₹150 ఇస్తా అని చెప్పడం, ఇవన్నీ వీళ్ళకి ఆశ పెట్టి వీళ్ళ అవసరాన్ని అవకాశంగా వాడుకొని ఈరోజు ఏం జరిగింది, ఫైనల్ గా వందలాది మంది మోసపోయేటట్టు కనిపిస్తుంది. వందలాది మందిని ఇండైరెక్ట్ గా ఈమె మోసం చేసినట్టు అనుకుంటున్నారు. ఇప్పుడు 250-300 మంది ఈమె ఇంటి మీదకి వస్తారు కదా, ఈమె కదా కట్టింది, ఈమె ఏం చేయాలి? అప్పుడు సూసైడ్ చేసుకోవాలన్నా? 2 చిన్న పిల్లలు ఉన్నారు. మన సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా పదే ఇదే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ట్రాన్స్పరెంట్ గా. ఏం జరుగుతుంది, సైబర్ నేరగాళ్ళు పెరిగిర్రు, మంచి పేరుతో కూడా మోసాలు చేస్తున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మోసగాళ్ళు చాలా టాలెంటెడ్గా, చాలా మల్టీ థింకింగ్ చేసి ఇలాంటి వాళ్ళను అన్యాయంగా మోసం చేస్తున్నారు. అది. సో ఇప్పుడు మా అమౌంట్ గురించి ఏమంటుంది సార్? ఫైనల్గా ఇస్తుంది అంటారా? ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇవ్వకపోతే వేదాంత్ మీడియా ప్రశ్నిస్తుంది. ప్రశ్నించడమే కాదు, ఖచ్చితంగా వ్యవహారాన్ని అంతా కూడా బయట పెట్టే ప్రయత్నంలో వేదాంత్ మీడియా ఎల్లప్పటికీ ముందుంటుంది. మొహమాటం లేకుండా ఖచ్చితంగా ఇలా ఎవడన్నా పెద్దోడు ఉండని అందరినీ బయట పెట్టే ప్రయత్నం నేను చేస్తాను.